అనే ఒక సందర్భాన్ని మనం తెలుసుకుందాం. దేవుని కోసం నువ్వేం చేశావు? మనందరికీ తెలిసిన సంగతే, మన గురించిన ఆలోచన మనకు మరింత ఎక్కువగా ఉంటుంది. పుట్టింది మొదలుకొని మరణించేంత వరకు ప్రతి మనిషి తన బ్రతుకు కాలంలో తన గురించిన ఆలోచనే మరింత ఎక్కువగా చేస్తుంటాడు. అంటే నీ దేహం మీద, నీ కుటుంబం మీద, నీ వ్యక్తిగత అవసరాల మీద నీకుండే శ్రద్ధ ఎంత అంత కాదు. అంతగా ఆలోచన చేసే నీకు దేవుడికి నువ్వేం చేసావు అనగానే మనం ఏమంటామో తెలుసంటే, దేవుడు నాకేం చేశాడు అని అంటారు. అంటే ఇప్పుడు మన ఆలోచన ఏంటి? అప్పుడప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్తారు చాలామంది. ఇప్పుడు చాలామంది చదివింపుల కార్యక్రమం ఎత్తేసారు, కానీ ఒకప్పుడు పెళ్ళిలో చదివింపుల కార్యక్రమం ఉండేది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని స్థలాల్లో ఉన్నది. ఆ చదివింపుల కార్యక్రమంలో పెళ్ళికి వచ్చిన వాళ్ళందరినీ ఒక పుస్తకంలో చదివింపులు ఎంతెంత పెట్టారో రాసుకొని వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు ఆ పుస్తకం ఓపెన్ చేసి చూస్తారండి. వాళ్ళు ఎంత పెట్టారు అని చూసుకొని మరలా ఆ పెట్టినంత తీసుకువెళ్ళి వాళ్ళ పెళ్ళిలో, వాళ్ళ ఫంక్షన్లో అది చదివించి రావటం చాలామందికి ఆనవాతిగా ఉండేది. అంటే మీరు మాకు చేస్తే మేము మీకు చేస్తాం అనే పరిస్థితిలో ఉండేవాళ్ళు. వాళ్ళ పెళ్ళిలో వీళ్ళు ఏం పెట్టలేదు అనుకోండి, వాళ్ళ పెళ్ళికి కూడా వీళ్ళు ఉత్త చేతులతోనే వెళ్తారు. ఎందుకనంటే మన పెళ్ళిలో వాళ్ళు పెట్టారా ఏంటి అని అంటారు. ఇలా ఇస్తేనే ఇచ్చే అలవాటు మనిషికి ఉంది. మరి దేవుడికి ఇవ్వాలి అని అంటే దేవుడు మాకేం ఇచ్చాడు? దేవుడు మాకేం చేశాడు? దేవుడు ఏం చేశాడని దేవుడికి ఇవ్వాలి అని అంటాం మనం. అంటే దేవుడు నీకేం ఇవ్వలేదా? దేవుడు నీకేం చేయలేదా? దేవుడు ఏమీ చేయకుండానే దేవుడు నిన్ను అడుగుతాడా? ఆలోచిద్దామండి. దేవుడికి నువ్వేం చేసావు అనగానే దేవుడికి నేను ఏం చేయాలి అని అంటాం మనం. ఏం చేయాలి అనేటప్పటికి దేవుడు నాకేం చేశాడు అని అనుకుంటాం ముందు. నీకేం చేశాడో, ఏం చేయాలని కోరుకుంటున్నాడో ఆయన మనకి ఏం చేశాడు అనేది కూడా గమనించకపోతే మనకు అర్థం కాదు. మనమే అనుకుంటాం దేవుడు నాకేం చేశాడు అనగానే దేవుడే స్వయంగా వచ్చి నీకోసం ఇది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను, ఇది ఇస్తున్నాను అని ఇస్తే దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం చేద్దామని అనుకుంటాం. మరి ఆయన నువ్వు పుట్టక ముందే ఇస్తే, నువ్వు భూమి మీద రాకముందే ఇస్తే, ఆయన ఇచ్చిన సంగతి నీకు తెలియదేమోనని తెలుసుకోవాలని ఈ గ్రంథాన్ని రాశాడండి దేవుడు. నేను నీకేం చేశానో చూడు, నీకేం ఇచ్చానో ఒకసారి గమనించు. నేను ఇచ్చింది నువ్వు గమనిస్తే తప్ప నీకు అర్థం కాదు. నేను చేసింది నువ్వు గుర్తించకపోతే నీకు దేవుడు గొప్పతనం తెలియదని దేవుని యొక్క గ్రంథంలో అన్ని విషయాలు మన కోసం రాశాడండి. ఈ గ్రంథంలో ఏ విషయాలు రాశాడో ఒకసారి మనం బైబిల్ పరిశీలన చేద్దాం. కీర్తన గ్రంథం 115వ కీర్తన. వచనాన్ని ఒకసారి చూద్దామండి. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. చూసారండి ఏమంటున్నాడు? భూమిని అంతా ఆయన, అంటే ఈ భూమి కనిపిస్తున్న ఈ భూమి అంతటిని ఎవరండి మనకి ఇచ్చింది అంటే దేవుడు అండి. ఈ భూమి మీద ప్రతి జీవరాశిని, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి పదార్థాన్ని, అసలు భూమినే గిఫ్ట్గా దేవుడు ఇచ్చాడంట. అంటే మనకు దేవుడు ఏమి ఇవ్వలేదా అని అనుకుంటాం. అంటే భూమి మీద ఉన్న మనకు, జీవిస్తున్నా, తిరుగుతున్నా, అనుభవిస్తున్నా, పుట్టినప్పటి నుంచి ఈ భూమి మీద తిరుగుతున్న మనకి ఇంతకీ ఇది ఎవరిచ్చారు అని అడిగితే ఆయన అంటున్నాడు, ఇది నేను నీకే ఇచ్చింది అని అంటున్నాడు. దేవుడు ఇచ్చాడా? అవును. అందుకే అన్నాడు. మరొకసారి చూద్దాం. ఆయన నరులకు, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు అంటున్నాడు. అంటే నీకు ఇచ్చినటువంటి ఈ భూభాగాన్ని, ఇందులో ఉన్న భూమిని, ఇందులో ఉన్నటువంటి సకల జలచరాలను, సకలమైనటువంటి వాటన్నింటినీ ఆయన నీకు ఇచ్చాడు అని అంటున్నాడంటే అది మరి మనం ఎక్కడైనా తెచ్చుకున్నామా, కొనుక్కున్నామా? మనం అనుకుంటాం భూమి మనం కొనుక్కున్నాం కదండి, మనకెవరో ఇస్తే వచ్చిందా అనుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి మరొకరికి ఇలా ఒకళ్ళొకళ్ళు మనం ముందుకు వెళ్తే ఎవ్వరూ భూమిని చేయలేదు.
చేసింది దేవుడే. ఆయన మనుషులకు ఇచ్చాడు. మనకిచ్చినటువంటి ఈ భూమి పండుతుంది అంటే, దీని నుంచి సంపదలు వస్తున్నాయి అంటే, దీని నుంచి సకల సౌకర్యాలు కలుగుతున్నాయి అంటే ఎవరిచ్చారో తెలుసా? దేవుడిచ్చాడంటే. ఇంకా అంతేనా ఇచ్చింది అని అడిగితే కీర్తన గ్రంథం చూడండి 8వ కీర్తన 6వ వచనంలోకి వెళ్తే ఆయన అంటున్నాడు, ఈ భూమినే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశులలో చదవమ్మా, నీ చేతి పనుల మీద అంటే పని చేసింది కష్టపడింది దేవుడు అంటండి. ఆయన కష్టపడి తయారు చేసిన ఈ భూమి మీద ఆయన చేతి పనులుగా ఉన్న ప్రతి దానిని ఆయన ఎవరికి ఇచ్చాడంటండి? వాటి మీద మనకు అధికారం ఇచ్చాడంట. వేటి మీద? కిందకి అంటున్నాడు చూడండి, గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నింటినీ, అడవి మృగాలను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ నీ కాళ్ళ దగ్గర తెచ్చేసాడంట. నీ పాదాల దగ్గర పెట్టేశాడు. అంటే దేవుడు ఇవన్నీ చేశాడా? చేశాడు. అంటే గొర్రెలు మనం చేయగలమా? మనం చేస్తాం. ఎడ్లను మనం చేయగలమా? మన వల్ల కాదు. బొమ్మలు చేయగలం. ఏదైనా ఒక ప్యాస్టాపలిస్తో బొమ్మలు చేసుకొని అందంగా డెకరేట్ చేయగలం. జీవాన్ని పోయలేము, వాటిని నడిపించలేము, వాటిని తినే ఆహార పదార్థాలు మనం ఇవ్వలేము, వాటికి జీర్ణశక్తి మనం వెళ్ళలేము, వాటికి కంటి చూపు ఇవ్వలేము, వాటికి కావాల్సిన సకల సౌకర్యాలు మనం అందించలేము. మనిషిని తయారు చేయడం చేతకాక రోబోలు చేసుకుంటున్నాడు. దాంట్లో చిప్ పెడతాడు. తాను ఏదైతే ప్రోగ్రామ్ దాన్ని డిజైన్ చేసాడో దాన్నే చేయగలదు తప్ప దాన్ని మించేది చేయలేదు. అంటే ఒక రోబోని తయారు చేసినప్పుడు అది మనిషిలాగా ఆలోచిస్తుంది, మనిషిలాగా పనిచేస్తుంది అనుకుంటే కాదండి. మనం ఏ ప్రోగ్రామ్ అయితే దాన్ని చిప్పులో పెట్టామో అదే పనిచేసిందని, దానికి మించేది చేయలేదు. కానీ దేవుడు అయితేనండి అడవి మృగాలను, ఆకాశ పక్షులను, సముద్రంలో సంచరించు చూసారంటే ఆకాశంలో ఎగరటా ఉన్నటువంటి వాటిని మన కోసమే ఇచ్చాడంట. సముద్రంలో ఉన్న వాటిని మన కోసం ఇచ్చాడంట. భూమి మీద ఉండేటువంటి జీవరాశులు, అడవిలో ఉండే మృగాలు, ఆకాశంలో ఉన్నవి, సముద్రంలో ఉన్నవి, నేల మీద ఉన్నవి, సమస్త జీవరాశులను దేవుడే మనకిచ్చాడు. దేవుడు మనకేం ఇచ్చాడు, మనకేం చేశాడు అనే ముందు వీటన్నిటిని మనం ఆలోచిస్తే ఆయన మన కోసం చేశాడు. అంతేకాదు ఇంకేం చేశాడో చూద్దాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము చూసారండి ఏమంటున్నాడు? ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. ఎంత గొప్ప మాట్లాడతాడండి. ఆయన అంట బలము చేత. ఏమండి అంత బలం ఉందా? బలముతో చేయాలా? ఏమండి ఈ భూభాగాన్ని మనం చూస్తున్నప్పుడు మనకి ఏం కనపడుతుంది అంటే ఉన్నటువంటి నేల కనపడుతుంది. కానీ దానిలో నువ్వు ఏ విత్తనం అయితే వేసావో దాన్ని మొలక రప్పించాలి. ఆ మొలకకు మొక్క రావాలి, మొక్క చెట్టు అవ్వాలి, చెట్టుకి ఏ గింజ అయితే విత్తావో అదే గింజ కాయలుగా మార్చాలి, పూలు రప్పించాలి, కాయలు రప్పించాలి. ఇంతకీ నేలను తవ్వుతాం. నేలను తవ్వితే ఈ మామిడి చెట్టులోకి వచ్చే ఈ కాయ కింద నుంచి ఏమన్నా పైకి వస్తుందా అంటే కింద ఎక్కడ కనపడదు, నేలలో ఎక్కడ కనపడదు. మరి నేలలో ఉన్నటువంటి దీనికి సారం, ఈ గింజకి ఇదే ఆకారం రావాలని, ఇదే చెట్టు మొలవాలని, ఇదే చెట్టుకు పూలు రావాలని, ఆ పూలు పిందెలుగా మారాలని, అది కాయలుగా అవ్వాలని, అది రుచికర పదార్థంగా మన దగ్గర రావాలని ఎలా వస్తుంది? ఎప్పుడైనా ఆలోచిస్తామా? మనకు ఆలోచనకు అందదండి, మనం ఆలోచించిన దొరకదు. కానీ ఈ సారాన్ని, దీనికి కావాల్సినటువంటి ఆధిక్యతను ఎవరిచ్చారని అంటే దేవుడు అంటున్నాడండి. భూమిని ఎలా చేశాడంటండి? తన బలంతో చేశాడా అంటే మనం అంటాం అప్పుడప్పుడు బలంగా కొట్టాడండి 6 పడింది అని అంటాం. బ్యాట్ కొడితే బలంగా కొట్టాడు 6కి వెళ్ళిపోయింది అని అంటాం. అదే తన బలార్జుడు అని అంటాం. భూమిని తన బలము చేత చేశాడు అని అంటాడు. ఏది చేశాడు? ఏది వేయండి. ఒక వేరుశెనగ గింజని మనం నేలలో బాధితే అది మొక్కగా మారి దానికి ఎన్నో ఏర్లుగా వచ్చి, ఆ ఏర్లు చిన్న చిన్న బుడుపులుగా వచ్చి, ఆ బుడుపులు పెట్టెలుగా మారి ఆ పెట్టెల్లో గింజలు తయారవుతాయి. ఎలా తయారైంది? అసలు ఆ డిజైన్ ఏంటి? ఆ వెరైటీ ఏంటి? నేలలో ఉండి అది తడవకుండా, నేలలో ఉండి దానికి మట్టి అవ్వకుండా, ఆ పప్పులు చక్కగా పెరిగి ఆ పప్పులు బయటకు తీసుకొచ్చినప్పుడు తినడానికి రుచికరంగా
ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇంత వెరైటీగా ఇంత డిజైన్గా ఎవరు చేశారు? దేవుడే. ఈ మధ్య శాస్త్రవేత్తల్లో స్టీఫెన్ హాకింగ్ ఉన్నాడు, చనిపోయాడు ఈ మధ్యకాలంలో. తాను దేవుడు లేడు అని చెప్పి వెళ్ళిపోయాడండి. కానీ ఈ మధ్య కాలంలో ఉన్న కొత్త శాస్త్రవేత్త ఏమన్నా తెలుసా? దేవుడు ఉన్నాడు అని చెప్పాడండి. శాస్త్రవేత్త చెప్పాడు, నా దగ్గర వీడియో కూడా ఉంది. అంటే ఆయన ఏం చెప్పాడంటే, స్టీఫెన్ హాకింగ్ గారు పొరపాటు పడ్డాడు. ఎందుకు పొరపాటు పడ్డాడంటే, ఈ భూమిని కానీ, సూర్యుని కానీ, నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ, సృష్టిలో ఉన్న ప్రతి పదార్థాన్ని మీరు చూడండి. ఏ పదార్థాన్నైనా ఇంత సిస్టమేటిక్గా, ఇంత టైం టేబుల్గా, టైం ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా ప్రతిదీ నడుస్తుందంటే ఎవరు లేకుండా జరగదు అన్నాడు. ఎవరైనా ఒక డిజైన్ సెట్ చేయకుండా, ఎవరు దీనికి ఒక టైం పెట్టకుండా, టైం టేబుల్ ప్రకారంగా దాని అంతటికి అదే ఏది పుట్టదు అన్నాడు. దానికి ఒక క్రియేటర్ ఉన్నాడు, సృష్టికర్త, ఆయనే దేవుడు అని చెప్పేసాడు. శాస్త్రవేత్త నోరు తెరిచి దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటే ఇంకా సమాజం దేవుడు నమ్మలేకపోతుంది. మొన్నదాకా ఒక శాస్త్రవేత్త దేవుడు లేడంటే నమ్మేశాం. అదే ఇప్పుడు శాస్త్రవేత్తల నుంచి ఒక ఆయన ఇంత పర్ఫెక్ట్గా, ఇంత టైం టేబుల్ ప్రకారంగా, ఇంత కరెక్ట్గా జరుగుతుందంటే దేవుడు ఉన్నాడు అన్నాడు. ఉన్నాడని చెప్పింది ఈ మధ్యకాలం ఇప్పుడు శాస్త్రవేత్త అయితే దేవుడు ఎప్పుడో చెబుతున్నాడు నేను ఉన్నాను అని. ఎలా ఉన్నాడు? తన బలము చేత భూమిని సృజించాడు. ఏది ఎత్తండి అదే పంట వస్తుంది, ఏది చెయ్యండి దాని నుంచి రిప్లై వస్తుంది. భూమికి ఆ సారం. అప్పుడప్పుడు అండి శాస్త్రవేత్తలు అసలు దీంట్లో ఏముంది అని ఇంకొంచెం మనం అప్పుడప్పుడు కూడా కణాలను విభజన చేసినట్టుగా భూమిని కూడా విడగొట్టి చూస్తే చిన్న ఇసుక రేణువు మిగిలిపోయింది భూమిలో. ఆ ఇసుక రేణువుకి ఆ శక్తి ఎలా వస్తుంది? ఈ ఇసుక రేణువులన్నీ కలిసి ఈ నేలలో ఉన్న గింజకు మొలక ఎలా ఇస్తున్నాయి, ఆ మొలక మొక్కగా ఎలా మారుతుంది, ఆ మొక్క చెట్టుగా ఎందుకు అవుతుంది, ఆ చెట్టుకు అదే పండు అదే కాయ ఎలా వస్తుంది, దీని నుంచి ఎలా వస్తుంది అని అంటే ఆ సిస్టమ్ అంతా కూడా అర్థం కావట్లేదు సమాజంలో. అంత గొప్ప దేవుడు అండి. అంటే ఎందుకు ఇచ్చాడంటే మన కోసం ఇచ్చాడు. దేవుడు నాకేం చేశాడని ఎవరు అనకూడదండి. దేవుడు నీకు అన్ని ఇచ్చాడు కాబట్టి నువ్వు ఉన్నావు. ఇదే దేవుడు భూమిని నీకు ఇచ్చాడు, ఇందులో ఉన్నావు. ఇదే దేవుడు తినడానికి నీకు ఆహారం ఇచ్చాడు, ఇదే తింటున్నాం. ఆయన ఇచ్చిన గాలి మనం పీలుస్తున్నాం, ఆయన ఇచ్చిన సూర్యరశ్మి మనం అనుభవిస్తున్నాం, ఆయన చేసిన ప్రకృతిలో ప్రతి దాన్ని మనం అనుభవిస్తున్నాం. ఎంతైనా ఆయన చేసిందే మనం అనుభవిస్తున్నాం. ఒక్క 5 నిమిషాలు దేవుడితో నాకు పని లేదని అంటే ఒకసారి గాలి పీల్చకుండా ముక్కు మూసేసుకున్నాం అనుకోండి, 5 నిమిషాలు మనం చచ్చిపోతాం. అంటే ఈ లోకంలో నువ్వు ఉన్నదైన వాడివి కాదు అని ఈ లోకం నిన్ను వదిలేసి, అంటే ఆయన ఇచ్చినవి అన్నీ తీసుకుంటున్నాం. ఆయన ఎన్ని చేశాడు చూడండి. ఆదికాండం 9వ అధ్యాయం 3వ వచనం చూస్తే, భూమి మీద తను ఒక్కడే కాదండి, తను ఉండటానికి మనం ఉండటానికి సకలమును సమృద్ధిగా ఇచ్చి చూసేలా ఉన్నాడండి. ప్రాణము గల సమస్త చరములు చూసారండి. ప్రాణమున్న సమస్త చరములు. అప్పుడప్పుడు చైనా వాళ్ళు తినే ఫుడ్ మీరు చూసారండి. వాళ్ళ మార్కెట్లో ఉంటాయి బొద్దింకలు, బల్లులు, వాటితో పాటు పురుగులు, అప్పుడప్పుడు పాములు, కప్పలు, అవి కూడా తింటారు. అంటే అవి కూడా తింటారన్నారు. వాళ్ళు దేన్ని వదిలిపెట్టరు. ఎందుకు వదిలిపెట్టరు? దేవుడు ఇచ్చినవి అవన్నీ. వాళ్ళు అన్ని సక్రమంగా వాడుకుంటారు, మనం వాడుకోం. మనం వాటిని చూస్తేనే భయపడిపోతాం. బొద్దింకంటే భయపడిపోతాం. భర్తకు భయపడరు కానీ ఎవరు భయపడతారండి? బొద్దింక భయపడిపోతారు మన ఇంట్లో. బొద్దింక అంటే అర్థం. వాళ్ళైతే బొద్దింక కనబడి శుభ్రంగా దానికి ఒక గుండుసూది గుచ్చి శుభ్రంగా దాన్ని చక్కగా ఫ్రై చేసుకుని తినేస్తారు, అంత బాగుందో అని. అంటే ఏంటి? భూమి మీద ఉన్న సమస్త చరములు నీకు ఆహారం. పచ్చని కూర మొక్కలన్నీ చూసారండి. పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్టుగా వాటిని మీకు ఇచ్చిన్నాను. మీరు అన్ని తినటానికి అనుకూలంగా ఇచ్చారు. అంటే ఏం చేశాడు దేవుడు అంట మనం అనకూడదనే ప్రతి దాన్ని నీకు ఇచ్చాడు, ప్రతిదీ నీకు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? నువ్వు ఇందులో ఈ భూమి మీద కనిపించే దాంట్లో ఏది దేవుడు ఇవ్వలేదు చెప్పండి. ఏది దేవుడు చేయలేదు, ఇది దేవుడు చేయలేదు అనడానికి ఏది చూపించండి. ఎవడో పెద్ద అపార్ట్మెంట్ చూపించి దేవుడు చేయలేడు అంటారేమో మీరు. దేవుడు చేయకపోతే ఆ అపార్ట్మెంట్కి కావాల్సిన ఇటుక మట్టి నుంచి వచ్చింది. మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఇచ్చింది. సిమెంట్ వచ్చింది, అదొక సిమెంట్ ఎలా తయారైంది? దేవుడు ఇచ్చిన దాంట్లో తీశారు. ఒక ఇనప రాడ్ తయారు చేస్తారు, అది మట్టిలోంచి తీసిందే. దేవుడు ఇచ్చిన పదార్థాల్లోంచి ఒక్కొక్కటి తీసుకొని మనం చేసామే తప్ప దేవుడు ఇవ్వన్నా ఈ భూమి మీద ఏదీ లేదు. మనిషి దేవుణ్ణి నమ్మటానికి రుజువులు కావాలంటాడు. ఎన్ని ఇచ్చాడండి ఈ భూమి మీద?
వీటన్నిటిని దేవుడే కదా చేసింది. మనం ఏం చేయగలం చెప్పండి? అందుకని దేవుడు అంటున్నాడు, నేను అన్నీ ఇచ్చాను. అంతేకాదండి, ఆదికాండం 1:29 కూడా అంటాడు కదా ఆయన. మనం ఎప్పుడు చదువుకుంటాం అది. ఆదికాండం 1:29 భూమి మీద ఉన్న పచ్చని కూర మొక్కలతో సహా విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అది మీరు తినాలి, అది మీకు ఆహారం అన్నాడు. మనం తింటున్న ప్రతి ఆహార పదార్థాన్ని దేవుడు ఇచ్చింది. మరి దేవుడు నాకు ఏం చేశాడనేది మనం అనకూడదండి ఎప్పుడు కూడా. ఆయన నీ కోసం అన్నీ చేశాడు. ఆయన చేసినవి కదండి అన్నీ. ఇవన్నీ ఆయన ఇస్తే తీసుకున్న వాళ్ళమే, కానీ ఆయన మనకి ఇవ్వలేదు అనటానికి ఏముందో చెప్పండి. ఎన్ని బొప్పాయి పండ్లు తింటుంటామో ఆ టేస్ట్ని చూసినప్పుడు ఇది ఎంత రుచిగా ఉందని మనం తింటామే తప్ప ఆ టేస్ట్ని ఇచ్చిన దేవుడు అని ఎప్పుడు గుర్తించాం. తక్కువ చేయలేదండి దేవుడు. స్వీట్లో ఎన్ని వేల స్వీట్లు రకాలు ఇచ్చాడో, పులుపులో ఎన్ని రకాల పులుపు పదార్థాలు ఇచ్చాడో, వగర్లో ఎన్ని వందల వేల రకాలు ఇచ్చాడో. ప్రకృతిలో సృష్టిలో ఉన్న వాటిలో అన్ని పదార్థాలతోటి మనం చూడనే లేదు. అన్ని ఆహార పదార్థాలతోటి మనం రుచే చూడలేదు. ఇంకా వాటన్నిటిని వెరైటీలన్నీ చూస్తుంటే ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, ఇంటర్నేషనల్ ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్తే ప్రపంచ దేశాల్లో పండే పంటల యొక్క ఫ్రూట్స్ అన్నీ అక్కడ వస్తాయి అంటారు. ఆ ఇంటర్నేషనల్ ఫ్రూట్స్ మార్కెట్లో కనుక వెళ్తే అసలు ఏ పండు ఏదో ఒక పేరు కూడా మనకు తెలియదండి. పేర్లు తెలియవి ఎన్నో ఉన్నాయి. అన్ని వెరైటీలు ఉన్నాయి. అన్ని వెరైటీలు ఎన్నండి. క్యారెట్లోని ఎన్ని రకాలు ఉన్నాయండి. ఒక క్యారెట్ మనకు కనపడితే ఆరెంజ్ కలర్ కనపడతామో, కొన్ని ప్రాంతాల్లో మరి పింక్ కలర్లో ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఫుల్ రెడ్ కలర్లో ఉంది, కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ కలర్లో ఉంది. ఈ క్యారెట్లు ఎన్ని రకాలా? అవును, ఎన్ని వెరైటీలు అండి. ఈ సృష్టిలో కనిపించే ప్రతి పదార్థము రంగు రంగులుగా అంత అందంగా చేశాడంటే, ఇంత అందంగా ఎందుకు చేశాడో తెలుసా? నీ కంటికి ఆకర్షణగా కనపడాలి, అది నువ్వు తీసుకోవాలి, అది తినాలి, అది తింటున్నప్పుడు దాన్ని రుచి చూస్తున్నప్పుడు నేను నీకు గుర్తు రావాలి, నేను నీకు ఇచ్చానని గుర్తు పెట్టుకుంటామని దేవుడు నీకు ఇచ్చాడు. అవన్నీ మనం ఆయన అసలు పట్టించుకోం. దేవుడు నాకేం చేశాడు అంటుంటాం. ఎందుకు? ఇంకా తింటున్నాము, అనుభవిస్తున్నాము, అన్ని తింటూనే దేవుడు నాకేం ఇచ్చాడు అంటే ఎలా ఉంటుందండి దేవుడు? అంటే భూమి మీద ఉంటూ ఆయన ఇచ్చిన గాలి పీల్చుకుంటూ, ఆయన ఇచ్చిన ఆహార పదార్థాలు తింటూ, ఆయన ఇచ్చిన పానీయాలన్నీ తాగుతూ, ఆయన ఇచ్చినటువంటి జీవరాశులన్నీ తినేస్తూ, ఆయన ఇచ్చిన ఆహార పదార్థాలన్నిటిని మనం ప్రతిరోజు వండుకొని ప్రతిరోజు అన్నిటిని అనుభవిస్తూ ఇంకా దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అని అంటున్నాం అంటే మనం దేవునికి ఎంత వ్యతిరేకంగా ఉన్నామో చూడండి. అంటే భూమి మీద ఉన్నటువంటి భక్తుల్లో కూడా చాలా మంది ఇది గ్రహించి దేవుడు అన్నీ ఇచ్చాడు, ఆయనకు మనం ఏదో ఒకటి చేయాలి. భక్తులుగా పిలువబడ్డ వాళ్ళందరూ కూడా ఏం చేశారు తెలుసండి? వాళ్ళు దేవుని నమ్మి మౌనంగా ఉండలేదు, ఏదో ఒకటి చేశారు దేవుడికి. దేవుడికి ఏం చేయాలని నిర్ణయించుకొని దేవుడి కోసం మేము చేస్తామని నిర్ణయించుకున్నారని వాళ్ళందరూ అనుకొని దేవుడు చేసేవాళ్ళు. బైబిల్లో ఉన్న భక్తులు అందరూ మీరు పరిశీలన చేయండి. ఏ భక్తుడైనా దేవుడిని నమ్ముకొని సైలెంట్గా ఉన్నట్టు చూపించగలరా? లేదండి. దేవుడు ఉన్నాడని నమ్మిన తర్వాత దేవుని ప్రకటించడానికి వాళ్ళు పనిచేశారు, దేవుని కొరకు బ్రతికారు, దేవుని యొక్క ఆశయాలు ఆలోచనలు నెరవేర్చారు. దేవునికి ఏం కావాలని వాళ్ళు నిత్యము ఆలోచన చేస్తూ ఉన్నారు, నిత్యము దేవుని కోసం ప్రయాసపడ్డారండి. అందుకే దేవుడు వాళ్ళు భక్తులుగా ఎంచుకున్నాడు. ఒక పేరు బైబిల్లో భక్తుడి పేరు రాశాడంటే ఇతను భక్తుడుగా దేవుడు ఎన్నుకున్నాడంటే అతను దేవుని కొరకు ఏదో చేశాడని అర్థం. ఏమైనా చేశారా అని అడిగితే మనం భక్తులుగా పేర్లు పెట్టుకున్నాం, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. 5 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది, లేకపోతే 10 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది చెప్పుకుంటున్నాం. ఆదివారం ఆరాధనకు మాత్రమే వస్తున్నాం తప్ప మిగతా రోజుల్లో దేవుని గురించిన ప్రణాళిక కానీ పని కానీ ఆలోచన కానీ అస్సలు పట్టదని పక్కన పడేస్తాం. ఎవ్వరికి దేవుని గురించిన ఆలోచన లేకుండా పోతే నువ్వు భక్తుల జాబితాలో ఉండవు. దేవుడు నీకు ఏం చేశాడు? ఎన్ని చేసుకున్నాడు, ఎన్ని చదివాడు. ఆకాశమును మహాకాశములు చేశాడు, అంతరిక్షంలో సమస్తమును చేశాడు, భూమి మీద జలచరాలంటే నీకోసే పుట్టించాడు, ఈ భూమి మీద కనిపించే ప్రతి పదార్థాన్ని దేవుడు మనకే ఇచ్చాడు. ఇన్ని ఇచ్చిన దేవుడు ఏం చేశాడు అని అన్నామంటే ఇంకేమంటాం? అందుకనే దేవుడు అంటున్నాడు బైబిల్లో, అన్నీ చేశాను నీకు, అన్ని నీ పాదాల దగ్గర తెచ్చాడు. ఒక శాస్త్రవేత్తకు ఒక డౌట్ వచ్చిందంట. ఏంటంటే పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి కదా, అంత పెద్ద మర్రి చెట్టుకి బుల్లి కాయలు ఎందుకు పెడతాం? చేసిన దేవుడికి బొరలేదు అని అన్నాడండి. అదేంటండి అని అంటే, బొర్రలేక కదా, నేల మీద పాకేటువంటి తీగల లాంటి చెట్లకి ఏమో పెద్ద పెద్ద కాయలు ఇచ్చాడు. సొర చెట్టు ఎక్కడ పడితే అక్కడ పాకేస్తూ ఉంటుంది, పాకేసి దానికి ఎంత కాయలు వస్తుందండి? ఇంతంత కాయ వస్తుంది. సొరకాయ, గుమ్మడికాయలు,
గుమ్మడి చెట్టు కానీ, సొర చెట్టు కానీ, అలాగే మరి పుచ్చకాయలు కానీ 15 కిలోలు 20 కిలోలు కాయలు కూడా నేల మీదే కాసేస్తూ ఉంటుంది అది. అప్పుడు అన్నాడు ఆయన, దేవుడు అనేవాడు సృష్టికర్త దేవుడు ఉంటే బుర్ర ఉన్నాడైతే పెద్ద పెద్ద చెట్లు పెద్ద పెద్ద కాయలు ఇచ్చి బుడబుట్ట చెట్లు బుడబుట్ట కాయలు ఇవ్వకుండా ఎలాంటి చేసాడండి అనుకోండి. ఒక రోజు ఓ మర్రి చెట్టు కిందకి వెళ్ళి కాసేపు పడుకొని నిద్రపోయాడండి. ఆయన లేచేపాటికి ఆయన చుట్టూ వేల కాయలు పడిపోయినాయి అంటండి, మర్రికాయలు. ఇవన్నీ చూసినాక అప్పుడు గుర్తొచ్చింది అంటండి, ఏంటంటే ఇన్ని కాయలు పడ్డాయి ఏంటి, అర్ధగంట నిద్రపోయాను లేదు, ఇన్ని కాయలు రాలిపోయినాయి అనుకున్నాడు. అనుకొని ఒకసారి చెట్టుకాయలు పైకి చూసి ప్రత్యేకంగా ఆలోచిస్తే అప్పుడు బుర్రలో మెలిగిందంటండి, ఇదే పనసకాయ లాంటి కాయల పైన ఉంటే, ఇదే పుచ్చకాయ లాంటి కాయల పైన ఉంటే, ఇదే గుమ్మడికాయ లాంటి కాయల పైన ఉంటే, అది కనుక కింద పడితే నేను ఈ పడి చచ్చిపోయి ఉండి అనుకున్నాడు. నిజం కదా? అంటే ఆ చెట్టు కింద పడుకున్న ఆయనకి ఆ కాయలను నెత్తిన పడితే ఎలా ఉండేది, ఆ చెట్టు కింద వెళ్ళగలడా? భయపడిపోవాలి. చూడండి, ప్రతిదీ నీ సేఫ్టీ కోసం, ప్రతిదీ నీ ఆరోగ్యం కోసం, ప్రతిదీ ఇది మంచిది మంచిది మంచిదని చెక్ చేసాడండి దేవుడు. బైబిల్ అంతట్లో ఆదికాండం 1వ అధ్యాయం అంతా మీరు చూస్తే నీకు ఇచ్చే ప్రతి పదార్థం కనుక దేవుడు ఇది మంచిదని సర్టిఫికెట్ ఇచ్చి ఓకే చేసి దాన్ని ముందు పెట్టాడు. ఆయన ఓకే చేసిన తర్వాత ఆయన చేసిన దాన్ని తప్పు పడుతూ ఆయన చేసిన మంచిది కాదని ఆయన నాకేం చేసినా నువ్వు అన్నావంటే నువ్వు బుద్ధిహీనుడిగా అన్నాడు బైబిల్. మధ్య మీకు తెలుసలేదో, నిడమరు నుంచి మంగళగిరి రోడ్లో చార్వాక ఆశ్రమం అని ఒక ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమం అయిన బోర్డు బయట ఏం రాసింది తెలుసా? ఒక సైడు గేటుకి దేవుడు లేడు అన్నాడు, ఇంకో సైడు బోర్డుకి దేవుడు లేనే లేడు అని అన్నాడు. అది చూస్తున్నప్పుడల్లా నాకు ఎక్కడ లేని కోపం ఆవేశం పెరిగిపోతుంది. లోపలికి వెళ్ళి అలా చెబుదామా అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం సభలు పెట్టుకుంటారంటండి దేవుడు లేడని. చూడండి ఎంత వాళ్ళు అందరూ దేశం కోసం పోరాడిన వాళ్ళు ఉంటే దేశంలో పనిచేసిన వాళ్ళ విగ్రహాలన్నీ పెట్టేసుకున్నారు అక్కడ. కానీ దేవుడు లేడు, దేవుడు లేనే లేడు అని అంటున్నాడు. మరి అమ్మా నాన్న లేకుండా మనం ఎలా పుట్టగలము అంటే లేదు కదా. సృష్టికర్త అయిన దేవుడు లేకుండా ఎలా పుట్టగలం? ఎవరు లేరు. శాస్త్రవేత్తే చెప్పి ఒప్పుకున్నాడు దేవుడు ఉన్నాడని. ఇలాంటి మూర్ఖులు, అందుకే బైబిల్లో అప్పుడు వెంటనే బైబిల్లో మాట గుర్తుకొచ్చింది, దేవుడు లేడన్నవాడు బుద్ధిహీనుడు. అంటే అది బుద్ధి లేదు కాబట్టి ఆ పేరు పెట్టుకున్నాడు అనిపించింది. ఆ బుద్ధిహీనుడితో మనం మాట్లాడినా పని అవ్వదు, ఎన్ని చెప్పినా వినడం, వాదన దిగినా కూడా అది అర్థం చేసుకోరు. బుద్ధి గలవాడు ఎవడైనా ఉన్నాడంటే దేవుడు ఉన్నాడని ఒప్పుకునేవాడే బుద్ధి గలవాడు. బుద్ధి లేనివాడు ఎవడంటే దేవుడు లేడు అనేవాడే బుద్ధి లేనివాడు. అందుకే బైబిల్ అంటుంది, దేవుడు ఇన్ని చేశాడు నీకోసం, అన్ని ఇచ్చాడు నీకోసం, అన్ని ఇచ్చిన దేవుడిని మర్చిపోతున్నాడంటే మూర్ఖుడు అని అన్నాడు. అందుకని మరి దేవుడు నీకు ఇన్ని ఇస్తే దేవుడికి నువ్వేం చేయాలి? నువ్వేం చేసావు? చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భక్తులుగా పిలువబడుతున్న వాళ్ళందరూ దేవుడికి ఏదో ఒకటి చేశారండి. ఏం చేశాడు చూద్దాం. మరి అపోస్తల కార్యం 13వ అధ్యాయం, మనం అప్పుడప్పుడు చదువుకునే మాటే. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. తరువాత దేవుడు సౌలైనటువంటి రాజుని తొలగించి దావీదును ఏమంటే గొర్రెల కాసుకునే వ్యక్తిని తీసుకెళ్లి రాజ్య సింహాసనం మీద రాజుగా కూర్చోబెట్టాడండి దేవుడు. ఆ రాజుకి ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది? మనకు ధనం ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆస్తులు ఎక్కువ పెరిగాయి అనుకోండి, అంతస్తులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మన ఆలోచనలు మారిపోతుంటాయి. మన ధనంతో పాటు గర్వం, అహంకారం, అహంభావం, ఇంటి పక్కన వాళ్ళతో పాటు అప్పుడు దాకా తిరిగినా మనకు అధికారం వచ్చేసింది అనేపాటికి ఏమో ధనం పెరిగిపోయేటికి ఏం చేస్తారు తెలుసండి? పక్కన వాళ్ళు ఎవరిని కూడా సరిగ్గా పట్టించుకోరు. వాళ్ళు వస్తున్నా కూడా తీసుకురారు, వాళ్ళు ఏదైనా ఇస్తున్నా కూడా తీసుకోరు. ఎందుకు? నీ స్థాయి పెరిగిపోయింది, నీ స్టేటస్ పెరిగిపోయింది అని అనుకుంటాం. కానీ దేవుడు ఒక అధికార పీఠం మీద తీసుకెళ్ళి రాజ్య సింహాసనం మీద దావీదును కూర్చోబెడితే దావీదు అక్కడికి వెళ్ళి దేవుడి గురించిన ఆలోచన మానేయలేదండి. ఏం చేశాడు చూడండి, దావీదును వారికి రాజుగా చేశాడు. మరియు దేవుడు నేను యెషయి కుమారుడైన దావీదుని కనుగొన్నాను అన్నాడు. ఎందుకు? ఎక్కడ కనపడతలేదు. ప్రపంచంలో భక్తులు అనేవాళ్ళు కనపడతలా. కనబడే భక్తులు ఎవరున్నారు? దేవుని కొరకు పనిచేసేవాడిని ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అందరం ఉన్నాం, పని ఉంది, రేపు మీటింగ్ ఉంది, ఫంక్షన్ ఉంది, మనం పెద్ద సభ ఏర్పాటు చేస్తున్నాం, నేను పని చేస్తాను ముందుకు వచ్చేవాళ్ళు ఎవరు? కష్టపడేవాళ్ళు ఎవరు? నేను చెయ్యాలన్న ఆలోచన మనకు ఎవరికి ఉంది? అందుకే దావీదును కూడా దేవుడు కనుగొన్నాడండి. కనుగొనే పరిస్థితి ఎందుకు వచ్చింది? కనిపించట్లేదు కనుక ఎవరు కూడా దేవుడు కూడా కనబడతల్లా. ఆ కనబడని భక్తుల్లో దేవుడు కనుగొన్నాడు. ఎవరిని? దావీదును కనుగొన్నాడు అంటే
దావీదు ఏం చేశాడు చూడండి. దావీదు మనసంతా దేవుని కొరకు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు ఆలోచిస్తున్నాడు అంటండి. నెరవేర్చడానికి ఆలోచనలు చేస్తాడు అంటండి. ఏం చేద్దాం దేవుడి కోసం, ఏం చేద్దాం, ఎలా చెప్దాం, ఎలా మాట్లాడదాం, ఎవరు కనబడితే ఏం చెప్దాం, ఎవరికి ఎలా చేద్దాం, ఎలా దేవుడి గురించి ప్రకటిద్దాం. ఈ మధ్యకాలంలో ఏ వ్యాపారాలను చూడండి, ప్రతి వ్యాపారంలో ఏం చేస్తారు తెలుసండి, మీరు మాలో జాయిన్ అవ్వండి, 10 మందిని జాయిన్ చేయండి, మీరు 10 మందికి మా గురించి చెబితే మీకు ఎంత డబ్బులు ఇస్తాం, ఎంత డబ్బులు ఇస్తాం అంటుంటారు. దాని మీద ఎన్నో సంస్థలు వేసినాయి, ఎన్నో సంస్థలు నాశనం అయిపోయి, ఎన్నో సంస్థలు మూలపడిపోయి. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా, దేవుడు నీకు ఇచ్చాడు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని. నేను ఇచ్చాను, నేను పుట్టించాను, నేను చేశానని నా గురించి ప్రకటించు చాలు అని అంటున్నాడు. అన్ని చేసిన దేవుడి గురించి తెలియని వ్యక్తులకు తనను పరిచయం చేయి చాలు. అంటే దేవుడికి నువ్వు ఇంకేం చేయాల్సిన పని లేదు, ఏం లేదు. నీ గురించి దేవుడు ఏం అనుకోవట్లేదు, ఏం కోరుకోవట్లేదండి. ఆయన కోరుకుంటుందల్లా నువ్వు ఆయన గురించి చెప్పాలని, నువ్వు ఆయన గురించి ప్రకటించాలని. అందుకనే దావీదు గురించి దేవుడు అంటున్నాడు, అతను నా ఇష్టానుసారుడు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలు, నేనేదైతే అనుకుంటున్నానో, నేనైతే ఏది చెయ్యాలనుకుంటున్నానో, ఏది చెప్పాలనుకుంటున్నానో, ఏది జరిగించాలనుకున్నానో వాటన్నిటినీ నెరవేర్చునని. ఎవరి గురించి చెప్తున్నారని సాక్ష్యం? దేవుడే స్వయంగా దావీదు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు దేవుడు అంటే నమ్మకస్తుడు, దేవుని కోసం పని చేస్తాడు, దేవుని కోసం కష్టపడుతున్నాడు, నా కోసం ఆలోచిస్తున్నాడు, నా గురించి ప్రకటిస్తున్నాడు, నా గురించి పని చేస్తున్నాడు, నా గురించి అందరూ చెప్తున్నాడు. భక్తుడు. భక్తుడు అనే వాళ్ళందరూ ఏం చేయాలి తెలుసండి? మీరు అప్పుడప్పుడు కొన్ని అంబికా దర్బార్ భక్తుల్లో నుంచి ఒక భక్తిలో వచ్చి పుల్ల తెస్తారు కదండి. అంబికా దర్బార్ భక్తి అని దేనికి వాడతారు? దానికి ఒక శ్లోకం ఉంది, భగవంతుడికి భక్తుడికి దగ్గరగా కలిపే సంబంధం అని చెప్పి రాస్తారండి. దాంట్లో దాన్ని కలిపిద్ది అంటండి. దాన్ని వెలిగిస్తే ఆ వాసనకి అంటే ఏంటి, ప్రతి సాంబ్రాణి కడ్డీలో ఒక మంచి సువాసన వెదజల్లే గుణం ఉంది. ఆ గుణగణంలో ఏది వెలిగించినా అది అంత స్మెల్ ఇస్తుంది, అంతగా ఆకర్షించుకుంటుంది. అది దాని నుంచి సువాసన రావాలి. అదే ఒక వ్యక్తిని భక్తుడిగా దేవుడు అనుకుంటే ఆ భక్తుల్లోంచి కూడా ఏం రావాలి తెలుసా? భక్తి అనేటువంటి కోణం బయటకు రావాలి. నీలో నుంచి భక్తి బయటకు రావాలి. నిన్ను కదిలించే కొందికి ఏం రావాలి? నీలో నుంచి ఆ ఆధ్యాత్మికమైన మాటలు, ఆత్మ సంబంధమైనటువంటి పాటలు, అందరిని ఆకర్షించుకునేటువంటి గుణగణాలు, నీలో నుంచి ఆ పరిమళాలు, దేవుని యొక్క వాక్యములు వస్తుంటే అనేకులను ఆకర్షించుకుంటుంది. అనేకులు ఆకర్షించబడాలంటే దావీదుని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు దేవుడు. ఆయన నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు, నేను నమ్మాను అతన్ని, నాకు ఇష్టానుసారుడుగా ఉన్నాడు. ఎంత గొప్పగా దేవుడు ఇచ్చుకుంటున్నాడు అండి అతన్ని అంటూ కిందక తన భక్తి జీవితం 36వ వచనంలో తన గురించి ఏమన్నాడు చదువు. దావీదు దేవుని సంకల్పము చొప్పున భక్తి చేశాడు తెలుసండి. తన జీవిత కాలంలో బ్రతికినంతకాలం నేను రాజుని అయిపోయాను కదా, సకల సుఖాలు అనుభవించాలి, సకల సౌభాగ్యాలు అనుభవించాలి, నేను సంతోషంగా హ్యాపీగా బ్రతకాలి, నాకు ఇంకేం తక్కువ ఉంది, ఏది కోరుకుంటే అది, ఏ వంట కావాలంటే అది, ఏది తినాలంటే అది, ఏది త్రాగాలంటే అది, ఏది కావాలంటే తెచ్చుకోవచ్చు, ఏది అనుభవించాలంటే అది అనుభవించవచ్చు, సర్వ సుఖాలు అనుభవించే శక్తి నాకు ఉంది. ఎందుకు? రాజు తలుచుకుంటే ఎవడు ప్రాణాలైనా తీసేయగలడు, ఎవరికైనా ఏదైనా ఇవ్వగలడు, అంత శక్తి. ఆ రాజు కోటలను మనం చూస్తే ఆ రాజు కోటలో ఎంత పెద్ద పెద్ద కోటలు, ఆ కోటల్లో ఉన్నటువంటి సైన్యాన్ని, ఆ సైన్యానికి కావాల్సిన సకల సమృద్ధిని ఎవరి మాట మీద శాసిస్తారంటే రాజు మాట మీద. రాజు అయిపోయాడంటే సకల ప్రజలకు అతను దేవుడుగా చూస్తుంటారు. అంతటి స్థాయిలో ఉన్న దావీదు ఏం చేశాడంటండి? దేవుని సంకల్పము చొప్పున తన తరంలో ఉన్న వాళ్ళందరికీ, తనతో పాటు పుట్టిన వాళ్ళందరికీ సేవ చేశాడంటండి. సేవ చేయటం అంటే మంచినీళ్ళు పోయటం, మజ్జిగ పోయటం, అన్నపానాలు పెడతాం అది కాదు. దేవుని వాక్యాన్ని చెప్పాడు, దేవుని మాటలు ప్రకటించాడు, దేవుని కోసం వెళ్ళాడు, దేవుని కోసం చెప్పాడు. అంత పెద్ద రాజు అయి ఉండి కూడా దేవుని గురించి ప్రకటించాడు. ఎంత గొప్పదండి. దేవుడికి ఎలా ఉంటుంది? నువ్వు రాజు అయ్యండి నా శాసనాలు నెరవేరుస్తున్నావా, నువ్వు రాజు అయ్యండి నా మాటలు నెరవేరుస్తున్నావా, నువ్వు రాజు అయ్యండి నేను నిన్ను రాజుని చేసినందుకు నన్ను మర్చిపోకుండా నా గురించి ప్రకటిస్తున్నావంటే నువ్వెంత గొప్పవాడు అని అతని గురించిన సాక్ష్యం దేవుడు ఇస్తున్నాడంటే అతడంటే భక్తుడు.
భక్తిగా మనం ఉన్నామనంటే మనకేం మన ద్వారా ఏం కనపడాలి? దేవుడికి క్రియలు కనపడాలి, పనులు కనపడాలి. నువ్వేం పని చేస్తున్నావు? నువ్వు దేవుడికి ఏం చేసావు? నీ జీవితంలో దేవుడికంటూ ఏదైనా నెరవేర్చావు? నీకంటూ దేవునికి ఏ ప్రణాళిక చేసావు? నీకంటూ నువ్వు మరణిస్తే నీ తరపున ఏం నిలబడిద్ది? నువ్వు మరణిస్తే నీ తరపున ఏం జరిగిందని ఒక శాసనం ఉంటుంది. ఎప్పుడన్నా ఆలోచించారా? మనం మరణించిన తర్వాత మనం దేవుడి కోసం ఏం చేసిన క్రియలు కనపడతాయని? ఎక్కడా లేవండి. మనకంటూ ఏమున్నాయి చెప్పుకోవటానికి? చాలామంది మన రాష్ట్రంలో కొంతమంది నాయకులు, దేశంలో నాయకులు చచ్చిపోయిన వాళ్ళని విగ్రహాలు పెట్టారు కొన్ని. ఎందుకంటే ఆయన కాలంలో ఇలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా చేశాడు చెప్పుకుంటున్నారు. మనం మరణిస్తే మన గురించి మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మన అన్నదమ్ములు కానీ, కనీసం మన ఇంట్లో కానీ మన ఫోటో పెట్టి మనం ఏం చేశారో మన పిల్లలకి చెప్పగలరా? చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా? నీకంటూ దేవుడు చేసినవి ఏమున్నాయి? నువ్వంటూ దేవుడు పెట్టినవి, దేవుడి కోసం చేసినవి ఏం కనపడుతున్నాయి? దావీదు అంతటి వాడినే దేవుడు మెచ్చుకొని దేవుడే పొగుడుతూ దేవుడే అతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడంటే ఎంత దేవుడు దావీదు కొరకు దేవుడు ఎంత మాట్లాడుతున్నాడంటే దావీదు దేవుని కొరకు ఎంత పరితపించిపోయాడు ఆలోచించండి. రాజ్యాధికారంలో ఉన్నాను కదా అనే ఆలోచనతో లోకంలో ఉన్న వాటన్నిటిని సకల సౌకర్యాలు అనుభవించాలని ఆరాటం దావీదుకి లేదండి. దేవుని గురించి చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి. దేవుని దేవాలయాల్లో పెడతామేంది, నేను కోటలో ఉంటామేంది, దేవుడికి మరి కోట దేవాలయం కట్టించేందుకు నేను కూడా రాజ్యంలో ఉన్నాను, రాజుగా నేను ఆ సింహాసనం మీద కూర్చున్నానేటువంటి బాధపడ్డాడు. అంత మంచి మనసు అండి భక్తుడైనటువంటి దావీదుకి. ఎందుకండి మోషేని మనం గమనిస్తే చూద్దాం, ముందుకెళ్తాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఏం కోరుకున్నాడు తెలుసా? ఐగుప్తు ధనం అంటే అంత తెలుసండి. ఈజిప్ట్ సామ్రాజ్యం అంటే ఇప్పటికి పేరు, ఈజిప్ట్ నాగరికత అని ఇప్పటికీ మనం చెప్పుకుంటుంటాం. ఎంతో పేరు ప్రఖ్యాతులు. అప్పట్లో మోషే ఉన్న టైంలోనే అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న దేశం అది, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న సామ్రాజ్యం అది. ఫరో రాజు కాలంలో ఇప్పటికీ ఆ కాలంలో కట్టిన పిరమిడ్స్ మనం చూసుకున్నాం. ఇప్పటికీ అవి వండర్స్లో, ప్రపంచ వింతలో అదొక వింతగా చూసుకుంటున్నాం. ఇది కూడా వింత, నిజంగా వింతే అనుకుంటున్నాను. నేను ఈ మధ్య ఒక వింత చూసే తాజ్మహల్. ఇది వింత అనిపించింది. మన శరీరాన్ని దేవుడు ఎంతో వింతగా చేస్తే రాయి మీద రాయి పెట్టి శుభ్రంగా కట్టి లోపల పోయి చూస్తే ఉంది 2 సమాధులు ఉన్నాయి లోపల. ఒకటి షాజహాన్ సమాధి, ఇంకోటి ముంతాజ్ సమాధి. ఆ సమాధులకి కట్టిన కోటే, ఆ కట్టిన కట్టడమే వింతగా ప్రపంచంలో మంది ఒక వింతగా చూపిస్తున్నారు అక్కడ. అలాంటి పిరమిడ్ని ఒక వింతగా ఉన్నారు, అది కూడా ఒక సమాధి. పిరమిడ్ లోపల కూడా ఏముంది, శవాలను పెట్టారు. శవాలను వింతగా చూపించుకున్నారు. శవాలు ఉన్నటువంటి సమాధులు వింతగా చూపించుకుంటుంది లోకం. అలాంటి కట్టడాలు కట్టి పేరు ప్రఖ్యాతులు ఉన్న సామ్రాజ్యం అప్పటిలోనే పుట్టిన మోషే అంతటి వాడే ఏమన్నాడు తెలుసండి? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఏమన్నాడు తెలుసా? ఈ ఈజిప్టు సామ్రాజ్యంలో, ఇంత గొప్ప సామ్రాజ్యంలో నాకు ధనధాన్యాలు, ఆస్తిపాస్తులు ఇవన్నీ ఉండే కంటే క్రీస్తు విషయమైన నిందలు, అవమానాలు, బాధలు నాకు గొప్ప. ఎంత గొప్ప మాట, అంత గొప్పగా ఎంచుకున్నాడు చూడండి. అంతగా ఆయన ఏమనుకున్నాడంటే నింద నాకు భాగ్యం, నిందే నాకు ఆశీర్వాదం, నిందే నాకు మంచిది, నిందే నాకు గొప్పకారం. ఎంత గొప్పది. అంకెందుకు అన్నాడు? అల్పకాలము పాపం అనే ఈ భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కష్టములు, బాధలు, నిందలు, అవమానాలు భరించటం మేలు అంటండి. ఏది మేలు అనుకున్నాడు చూడండి. లోకంలో సుఖం అనుభవించడం కంటే దేవుని కోసం కష్టం అనుభవించడం మేలు అన్నాడు. ఎవరు రాగలరండి? రేపు పాంప్లెట్లు వేయాలి, పోస్టర్లు వేయాలి. ఎవరు రాగలరు? రాత్రులు మీరు రాగలమని అంటారా? ప్రయాణాలు చేయగలరా? కరపత్రాలు పంచగలరా? మొహమాటం లేకుండా వెళ్ళగలరా? ఆటోలకు స్టిక్కర్లు అంటించాలి, పోస్టర్లు అంటించాలి, పనులు జరిగించాలి, ఫ్లెక్స్లు కట్టాలి. కొన్ని రోజులు, కొన్ని రాత్రులు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నేను వెళ్ళాలి, నేను చెయ్యాలి, నేను చెయ్యాలి. నీకు ఎక్కడ ఉన్న సంకల్పం? సంకల్పపడండి. నేను కూడా దేవుడికి చెయ్యాలి. మీరు చేసిన ప్రతి పని దేవుడు లెక్క రాసుకుంటాడు. నువ్వు దేవుడి కోసం వేసిన ప్రతి అడుగుని దేవుడు ఏం చేస్తాడండి? బైబిల్లో చదువుకున్నాం కదా, నా కన్నీటిని ఆయన బుద్ధిలో పట్టుకున్నాడంటండి, ఆయన కవిలో రాసుకున్నాడంటండి. నువ్వు వేస్తున్న ప్రతి అడుగు ఆయన లెక్క రాసుకుంటున్నాడు. దేవుని కోసం నడిచినవి, దేవుని కోసం గడిపినవి, దేవుని కోసం ప్రయాణం చేసినవి.
దేవుని కోసం వెళ్ళినవి ప్రతిదీ లెక్క రాసుకునే గొప్ప దేవుడు అండి ఆయన. లెక్కల మాస్టర్ కంటే మాస్టర్, గొప్ప మాస్టర్ ఆయన. అంత గొప్ప లెక్కల మాస్టర్ ఆయన. ఇన్ని లెక్క చూస్తాడా, ప్రతి దాన్ని లెక్క కడతాడండి ఆయన. తిన్నది లెక్కలు కడతాడు, తాగింది లెక్కలు కడతాడు. దేవుని కోసం పని చేస్తూ తాగామనుకోండి అవన్నీ కొట్టేస్తాడు. దేవుని కోసం బ్రతకకుండా తాగామనుకోండి, దేవుని కోసం బ్రతకకుండా తిన్నామనుకోండి, ప్రతిదీ లెక్క చూసి దాని తగిన శిక్ష వేస్తాడు ఆయన. అన్ని కొట్టివేయబడాలంటే ఏం చేయాలి? నువ్వు ఉద్యోగంలో ఉండి జాబ్ పని మీద వెళ్ళావు అనుకోండి, జాబ్ పని మీద వెళ్తే ఏమైంది? ఆ జాబ్కు సంబంధించినటువంటి ఆ ఉద్యోగానికి సంబంధించిన ఓనరే నీకు సకల ఖర్చులు పెట్టుకుంటాడు. నేను ఆ కంపెనీ తరపున వెళ్ళాను, నేను ఒంటరిగా వెళ్తాను అనుకోండి, ప్రతి ఖర్చు ఎవరిని ఎత్తిన పడుద్ది? మన ఎత్తిన పడుద్ది. దేవుని కోసం పని చేస్తూ భూమి మీద ఏదైనా అనుభవించండి, ప్రతిదీ దేవుని లెక్కలోకి వెళ్ళిపోద్ది. దేవుని కోసం బ్రతకకుండా నా కోసం నేను బ్రతుకుతానని బ్రతికామనుకోండి, ప్రతి దానికి దేవుడు నీ కోసం లెక్కలు కడతాడు, శిక్ష విధించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. అందుకే మోషే అంతటి వాడు ఏమన్నా తెలుసా? అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో కష్టాలు, బాధలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ నేను భరించాలనుకోండి, అది నాకు మేలు, అది నాకు లాభం, అది గొప్ప మేలు అని అంటున్నాడు. ఎందుకు మేలు అవుతుంది? లోకంలో అనుభవించడానికి బతికితే అది నష్టాల్లోకి, కష్టాల్లోకి తీసుకెళ్ళిపోద్ది ఆత్మని. అదే దేవుని కోసం కనుక బ్రతికితే ఈ కష్టాలు, శ్రమలు, నిందలతోనే దేవుళ్ళో ఉంటే నిత్య జీవానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంత గొప్ప భక్తుడండి, అంత గొప్ప థీరీని చెప్తున్నాడు మనకి. మోషే మనసులో ఎంత గొప్ప థీరీ ఉందో. అవునండి, భక్తుడు అనిపించుకుంటే సరిపోదండి, భక్తికి తగిన పనిని మనలో కనపరచాలి. భక్తికి తగినటువంటి శక్తి కలిగినటువంటి పనిని మనం చేయడానికి సిద్ధపడాలి. ఆ పనిని మనం భుజస్కంధాలు వేసుకుని ఇది నాది అని చేసుకోవాలి. ఎవరైనా సరే ఏదైనా చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని నేను చిన్నప్పుడు కొత్తగా కొన్ని సంఘాల్లో ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆ సంఘాల్లో ఎలాంటి ఉంటే తెలుసండి, భోజనం అయిపోవడం ఆలస్యం, నేను తెస్తా ఇస్తరాకని ఇస్త్రాకులన్నీ తీసేసేవాళ్ళండి పెద్ద పెద్ద వాళ్ళు కూడా. ఎందుకమ్మా పర్వాలేదంటే, లేదు అది మాకు గొప్ప దండిత, గొప్ప కార్యమని విస్తరాలను సైతం తీసేసి అంట్లన్నీ తోమేసి అదంతా శుభ్రంగా తుడిచేసి పరిచర్య దేవుని ప్రజల కొరకు మేము చేయడం గొప్ప భాగ్యం అని చేసేవాళ్ళు. మళ్ళీ ఎవరైనా నేను అంటులు తవ్వుతాను ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారా? తిని అక్కడ పడేసి వెళ్ళిపోయేవాళ్ళు ఎక్కువ. ఎవరు చేయగలరండి? దేవుని కొరకు నువ్వేం చేసావు? దేవుడు నీకు ఎన్ని చేశాడో చెప్పుకున్నావు ఇందాక. ఆయన బలముతో భూమిని చేశాడు, ఆకాశమును మహిమ కలిగినటువంటి కార్యక్రమాలను, సృష్టిలో ప్రతి పదార్థాన్ని నీ కోసం చేశాడు. ఎన్నో చేశాడు దేవుడు నీ కోసం. ఆయన కోసం నువ్వేం చేసావు? నువ్వేమిస్తున్నావు? నువ్వేం చేయగలవు? ఎంత చేస్తే ఆయన రుణం తీరుద్ది? ఇక నేను చేసింది చాలంటే ఆయన రుణం తీరిపోయిందని అనగలమా? అస్సలు అవదండి మన జీవితంలో. ఒక మంచి మాట చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనంలో ధనవంతుడు గురించి, లాజరు గురించి అబ్రహాం మాట్లాడుతూ, అందుకు అబ్రహాము కుమారుడా, ధనవంతుడు అంటాడు, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు, దేవుడికి ఇష్టమైనట్టు కాదు నీ లైఫ్. చాలా మంది ఏమంటారు అంటే, నా లైఫ్ నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, నేను ఎలా చేయాలో ఏం చేయాలో, నాకు ఇక్కడ ఏమనిపిస్తే అక్కడ చేస్తాను, నాకు ఇక్కడ ఏం అనిపిస్తే అది చేస్తానని కొన్ని డైలాగులు వాడుతుంటారు కదా. నాకు ఇక్కడ మనసులో ఇక్కడ నాకు ఏమనిపిస్తే అది చేస్తాను, నేను ఇక్కడ ఏం తలుచుకుంటే అది జరిపిస్తాను, నేను ఏం చేయాలనుకుంటే అది చేస్తాను, నా ఇష్టమైతే ఉంటాను, నా కష్టమైతే వెళ్ళిపోతాను అని అంటారు. నా స్టైలు, నా లైఫ్, నా జీవితం, నా బ్రతుకు నా ఇష్టం. మధ్యకాలంలో పెళ్ళిళ్ళు కూడా ఎవరిని పిల్లలను పెంచి పెద్ద చేస్తుంటే ఇష్టమైన పెళ్ళిళ్ళు చేసుకునే పిల్లలు ఉన్నారని, తల్లిదండ్రులు నచ్చిన పెళ్ళిళ్ళు. ఎవడు పడితే వాడు ప్రతి ఒక్కడు ప్రేమే. కనబడ్డ అమ్మాయి నవ్వితే చాలు ప్రేమే. ప్రేమించేసాను ఏదో అయిపోయింది. ఏం చేశావు? నిన్ను ప్రేమించింది ఎవరో తెలుసా? మీ మమ్మీ, నీ డాడీ. నేను ప్రేమించానని ఎవడో ఒక మాట చెప్పంగా నా ప్రేమకు లోబడిపోతుంటారు. ఏం ప్రేమించాడు వాడు? ఏమి ఇచ్చాడు నీకు? ఒక చిన్న తాజ్మహల్ బొమ్మ ఇస్తాడా? లిఫ్ట్కి ఇచ్చినందుక ఒక బొమ్మ, ఏది చిన్న బొమ్మ ఇస్తారు, ఏదో టెడ్డీ వేర్ బొమ్మ ఇస్తే ప్రేమించినట్ట. నీకు అన్నం ఎవరు పెడుతున్నారు? బట్టలు ఎవరు ఇస్తున్నారు? నీకు కావాల్సిన సౌకర్యాలు ఎవరు ఇస్తున్నారు? నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఒకటైనా రెండైనా కడిగి నెత్తుకొని శుభ్రపరచి నిన్ను ఇంకా చదివిస్తూ, ఆస్తిపాస్తులు లేకపోయినా అప్పులు చేసి బ్రతికిస్తూ నీకోసం సకల సౌకర్యాలు ఇచ్చి చూసేది ఎవరండి? ప్రేమించేది తల్లిదండ్రులండి. నీ ప్రేమ, నిజమైన ప్రేమ తల్లిదండ్రులది. ఆఫ్టర్ ఆల్ నువ్వు అందంగా ఉంటే నిన్ను చూసి నవ్వి నిన్నేదో అనుభవించుకోవాలని చేసేది ప్రేమ కదా, అది మోసం. అదంతా కూడా అట్రాక్షన్. నిన్ను ఏదో విధంగా లోపరుచుకోవాలి, నిన్ను ఏదో విధంగా దోచుకోవడానికి చేసేది ప్రేమ. అది
ప్రేమ అనే పేరుతో ముసుగుతో మోసం. అసలు ప్రేమ తల్లిదండ్రులైతే ఆ తల్లిదండ్రులు మించిన ప్రేమ ఎవరిది? దేవుడిదండి. ఆయన ఇచ్చాడు ప్రేమ అంటే. ఆయన ఇచ్చాడు సంపదని, ఆయన ఇచ్చాడు ప్రకృతిని, ఆయన ఇచ్చాడు సమస్తాన్ని. ఆయన ఇచ్చిన వాటన్నిటిని నీకు అందించడానికి తల్లిదండ్రులు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ప్రేమ ఆయన చేస్తే చూడటానికి కనపడదని ఆ తల్లిదండ్రులు ప్రేమ ద్వారా తెలియజేశాడు. అది వదిలేసి నేను ఎవరినో ప్రేమించాను, అమ్మాయి అంతగా ఉంది, అబ్బాయి ఎలా ఉన్నాడు అలా ఉన్నాడని తల్లిదండ్రులు నచ్చని ఎన్నో చేస్తున్నారండి. చాలా తప్పండి అది. తల్లిదండ్రులు నచ్చని పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళు ఇంతకాలం పెంచి పెద్ద చేసి నిన్ను ప్రేమించి నిన్ను అలారముద్దుగా చూసుకొని నిన్ను ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలని వీళ్ళు ఆలోచిస్తే ఎక్కడో బురదం పూసుకున్నవాడిని తీసుకొని ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు ఆలోచిస్తావు. నీ మీద తల్లిదండ్రులకి ఎంత ఎక్స్ప్రెషన్ ఉంటుందో తెలుసా? నీ మీద తల్లిదండ్రులకి ఎంత ఆలోచన ఉంటుందో తెలుసా? తప్పండి. ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె మీకంటూ దేవుడు ఏదో ఏర్పాటు చేస్తాడు. మీకంటూ దేవుడు ప్రణాళిక ఉంటుంది. నీకంటూ నీ మీద తల్లిదండ్రులకు ఎన్నో ఆలోచనలు ప్రణాళికలు ఉంటాయి. వాటి గురించిన కళలు ఆలోచించండి అంతే తప్ప నేను సొంతగా నా లైఫ్ నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అని 18 ఏళ్ళు దాటగానే అమ్మాయి, 21 ఏళ్ళు దాటగానే అబ్బాయి మా ఇష్టం అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు 10 మంది ఉన్నారు. తప్పండి. కావాలని అట్రాక్షన్ చేసి 1 సంవత్సరం తిరగానే మోజు తీరిపోయి అవసరాలు వాడేసుకొని వదిలేసుకున్న వాళ్ళు, విదేశాలు అమ్ముకున్న వాళ్ళు, కొంతమంది అయితే ఆడపిల్లలను అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారండి. విదేశాలు తీసుకెళ్ళి మోసపోయి నష్టపోయే కన్నా తల్లిదండ్రులు చెప్పిన వారికి, దేవుడు ఇచ్చిన వారికి లోపడండి. నా ఇష్టం అని అన్నట్టుగా ఇక్కడ ధనవంతుడితో కూడా అదే అంటున్నాడు, నీకు ఇష్టమైనట్టు అని అన్నాడు. ఏమన్నాడు తెలుసండి? నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. అలాగుననే లాజరు ఏం చేశాడు? భూమి మీద కష్టం అనుభవించాడు. ఎందుకు కష్టం అనుభవించాలి? ఎందుకని కష్టపడాలి? దేవుడు నమ్మాడు కనుక ఏది చెయ్యాలో ఏది చేయకూడదు అంతవరకే చేశాడు. ఏది చెయ్యాలో అంతవరకే, ఏది చేయకూడదు అన్నాడు. దానికోసం కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, అయినా భరించాడు. ఏమంటే నీతిగా నిజాయితీ ఉన్నవాడికి ఎప్పుడు నష్టాలే, నమ్మకంగా ఉండేవాడికి ఎప్పుడు కష్టాలే, యథార్థంగా పనిచేసేవాడికి ఎప్పుడు బాధలే. ఈ బాధలన్నీ భరిస్తూనే ఎవరిలో ఉండాలి? దేవుళ్ళలో ఉండాలి. నేను తలిగిపోతాను, నేను ఉండలేను, నేను చేయలేను అన్నావు అంటే తప్పండి. కష్టమైన తప్పదు, శ్రమైన తప్పదు, నిందైన తప్పదు. దేవునికి అప్పగించిన బాధ్యత అది. నిలబడండి, చెయ్యండి, కష్టపడండి. నువ్వు భరించలేనంత బాధను దేవుడు నీకు ఎప్పుడు పెట్టడు. నువ్వు తట్టుకోలేనంత బాధను నిన్ను చూసి దేవుడు ఓర్చుకోలేడా? ఆయన చూసి మరి గమనించలా? నీకు సరైన సమయం సహాయం చేస్తాడు. చేసేంత లోపు మనం ఓర్చుకోలేకపోతే మనకు తప్పండి. నిజంగా దేవుడు అంటున్నాడు, లాజరు జీవితకాలంలో కష్టం అనుభవించాడు కాబట్టి ఇప్పుడు అతని గురించి ఏమన్నాడు అబ్రహాము? ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. భూమి మీద కష్టం అనుభవించిన వాడు పరలోకంలో సంతోషపడుతున్నాడు. భూమి మీద సుఖాన్ని అనుభవించిన వాడు ఎక్కడో యాతన పడుతున్నాడు. ఎండ్లమూడి వీరేంద్రం నాథని మీకు తెలుసులేదా, ఎన్నో రచనలు చేస్తుంటాడు. స్వర్గం నరకం అని చెబుతూ కనబడని దాని గురించి మనకెందుకు ఆలోచన అంటున్నాడు. ఎంత గొప్ప చరిత్రకారుడైన మనిషే కదండి, ఎంత గొప్ప కవి అయినా అతను కూడా మనిషే. మనిషిలాగే ఆలోచించాడు. ఏమన్నాడు? కనబడని లోకాల గురించి మనకెందుకు, ఉన్న లోకాన్ని ఎంజాయ్ చేయండి అని అంటున్నాడు. ఉన్న లోకాన్ని ఎంజాయ్ చేయాలంటే కనబడని లోకాన్ని చెప్పినవాడు దేవుడు. ఆ లోకాన్ని నువ్వు వెళ్ళలేదు కాబట్టి తెలియదు, అక్కడికి వెళితే కానీ తెలియదు నీకు. వెళ్ళిపోక ముందే దేవుడు రోధిస్తున్నాడు, నాయన అక్కడికి వెళ్ళొద్దు 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 అని. వెళ్ళిపోయావా నిన్ను కాపాడేవాడు, రక్షించేవాడు లేడు, ఇక్కడే జాగ్రత్త పడని చెప్తున్నాడండి. భక్తుడుగా ఉన్న ప్రతి మనిషి దేవుని కోసం కష్టపడడానికి సిద్ధపడండి. దేవుని కొరకు పని చేయడానికి నీ వంతు నువ్వు సహాయం చేయండి. నీ శక్తి కొలది చేయటానికి నీకు చేయగలిగింది. బైబిల్ అంటాడు కదా, ఏమంటాడు? నీ శక్తి లోపం లేకుండా చేయగలిగిన వాటికి చేయాలి. పైనైనా ఉపాయమైనా మరి ఏదైనా. కొంతమంది మాటతో చేయగలరు, కొంతమంది ధనంతో చేయగలరు, కొంతమంది కష్టంతో చేయగలరు, కొంతమంది ఇష్టంతో దేవుని కోసం జీవితాంతం చేయగలరు. నీకు ఏది చేతైతే అది చెయ్యి. ఎవరి కోసం? దేవుడి కోసం అండి. ఇన్నిచ్చిన దేవుడికి నువ్వేం చేసావని అంటే దేవుడు లెక్క అడిగితే నువ్వేం చెప్తావు? ఆయన 15 సంవత్సరాలు ఇచ్చాను, లేదా 30 సంవత్సరాలు, 70 సంవత్సరాలు నీకు ఇచ్చాను, ఏం చేసావని అంటే నా భార్య కోసం బిల్డింగ్ కట్టానండి, మా ఆవిడ కోసం మంచి బంగారం కొన్నానండి, నా పిల్లల కోసం మంచి ఉద్యోగాలు ఇప్పించానండి, వాళ్ళ కోసం జీవితాంతం రెయిన్బోలు కష్టపడి మంచి బిల్డింగ్లు, మంచి కార్లు, మంచి ఆస్తిపాస్తులు ఇచ్చారు అని అన్నావు అనుకోండి. ఓకేనాయన, వాళ్ళందరి కోసం నువ్వు చేసావు కాబట్టి నా కోసం ఏం చేసావు అని అడుగుతాడు అనుకోండి. అప్పుడు ఏం చెప్తావు? నీ కోసం నేను ఏం చేయలేదు నాయన,
నా కోసం నువ్వేం చేయలేనప్పుడు నా ఇచ్చినవన్నీ అనుభవించి నువ్వు ఎందుకు ఉండటం భూమి మీద? నువ్వు తీసేసి నువ్వు నా దగ్గర ఉండటానికి వీల్లేదు, నా కోసం ఏం చేయనప్పుడు నా దగ్గర నువ్వెందుకు? వాళ్ళతో పాటు ఉండండి, వాళ్ళతో పాటు నిన్ను కూడా తీసుకెళ్ళి నరకంలో వేసేస్తాను, నరకానికి వెళ్ళిపోతావా? ఏం చేసావు లోకంలో దేవుడి కోసం? ఆయన కోసం చెయ్యాలంటే ఎంత చేస్తే తీరిద్ది, ఎంత కష్టపడితే వచ్చింది, ఎంత చేస్తే మనం దేవుడు రుణం తీర్చుకోగలం? ఆలోచించండి. కష్టం అనేది భక్తులందరూ, బైబిల్లో ఉన్న భక్తులందరూ మనం చదువుతుంటే ఒక్కొక్కరు దేవుడి కోసం ఎంత ఇచ్చారు. అపొస్తలుల కార్యం 11వ అధ్యాయం 17వ వచనం చూడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక 17వ వచనం. అబ్రహాము శోధింపబడి అబ్రహాముని దేవుడు ఏమన్నాడు తెలుసండి? అయ్యా అబ్రహాముని వంటి నాకు ఇష్టం, అబ్రహాము అవును తండ్రి నువ్వు అంటే నాకు కూడా ఇష్టం అన్నాడు. అయితే నేను నీకు కొడుకునిచ్చాను కదా, అవును ఇచ్చావయ్యా, వాడు నాకు బలిస్తావా అని అడిగాడు. ఏమండి కొడుకుని ఎప్పుడు ఇచ్చాడు? 100 ఏళ్ళకి ఇచ్చాడు. లేక పుట్టాడంటే 10 ఏళ్ళకి పుడితేనే లేక పుట్టాడని ఆరాటపడతాం మనం. పెళ్ళైన 10 ఏళ్ళకి పుడితేనే మా వాడు చాలా ఆటకు పుట్టాడని వాడు కాలు తీసి కాలు పెట్టనీయం. 100 ఏళ్ళకి పుడితే ఎంత ప్రేమ ఉంటుంది? లేట్ అయ్యే కొద్దికి ప్రేమ ఏమైంది? పెరిగితే కానీ తగ్గదు. పెళ్ళి రోజు పాలా సంఘంలో పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఏం ప్రేమ ఉంటుంది? అయ్యో అట్లా రాగానే పుట్టేసాడు అనుకుంటాడు. పెళ్ళి అవ్వగానే పిల్లలు పుట్టేశాడు, ఇంకేమో మాకేమో పిల్లలు పుడతమే కదా, ఏమన్నా పుట్టేసాడు కదా అనుకుంటావు నువ్వు. లేక అంటే 100 ఏళ్ళు దాకా పుట్టలేదు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎదురు చూసి మళ్ళీ ఏం చేస్తాండి? ఎన్ని చెట్లు తిరుగుతామో, ఎన్ని పొట్టల చుట్టూ తిరుగుతామో, ఎన్ని రసాలు తాగుతామో, ఎన్ని ఆకుపసలు తాగేవాళ్ళమో. పుట్టకపోతే ఎన్ని తిరుగుతారండి? ఎన్నో వైద్యాలు, ఎంతో మంది వైద్యులు, ఆ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి, ఈ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఈ మధ్యకాలంలో అదేదో ఊళ్ళో నీళ్ళు అయితే కమల పిల్లలు కొడుతున్నారు అన్నారు. ఆడకెళ్ళి కూడా తాగే వాళ్ళు ఉన్నారు, పిల్లలు కొడతారేమన్న ఆశతో. ఎన్ని చేసినా నీకు గర్భఫలం ఇవ్వాలంటే ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అది ఇవ్వక లేక 100 ఏళ్ళకి ఇచ్చాడు. ఎవరికి? అబ్రహాముకి. 100 ఏళ్ళ తర్వాత పుట్టినాక పెరిగి బాగా అలారం ముద్దుగా పెంచుకుంటున్నాక రోజుకి పిల్లలంటే ఎలా ఉంటుందండి? ప్రేమ పెరిగిపోతాయి. ఈ మధ్య ఇద్దరు భార్య భర్తలు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, ఇద్దరికి 1,50,000, ఒకళ్ళకి 1,70,000, ఒకళ్ళకి 1,50,000 జీతం. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఒక తీర్మానం చేస్తున్నారు, మనం ఎప్పుడు పిల్లల్ని కనొద్దు. ఎందుకు అని వాళ్ళు అన్నారంటే, ఎందుకు పిల్లల్ని కనొద్దాం అన్నంటే, మనం పిల్లలని వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళ కోసం ఎన్నో రాత్రులు బాధపడి, వాళ్ళకి జ్వరం వచ్చిందని, నొప్పులు వచ్చినాయని, బాధలు వచ్చినాయని వాళ్ళ కోసం తిరిగి కష్టపడి వాళ్ళని చదివించి ఉద్యోగస్తులు చేసి పైన మంచి ఇల్లు కట్టి మన ఆస్తులన్నీ వాటాలు ఇచ్చి వాళ్ళకి ఇంత సాగరి చేసి మన కష్టాలన్నీ మన సుఖాలన్నీ వదిలేసుకోవాలి. అసలు పెళ్లి చేసుకున్న పిల్లలే లేకుండా ఉంటే మనకి ఆదివారం వీకెండ్ హ్యాపీ చేయొచ్చు, ఎంతో జర్నీలు చేయొచ్చు, ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఏది కాబట్టి అది చూద్దాం అని ఒక తీర్మానం తీసుకున్నారంటున్నారు. ఇదే ప్రశ్న మా ఆవిడతో అన్నా నేను, ఇలాంటి ప్రశ్న వేశారు వీళ్ళు, నిజమాబుద్దాం అంటే అది ఎట్ట కుదిరిద్దండి అని. మరి ఏం చేద్దానంటే, పిల్లలు లేకుండా ఏం హ్యాపీగా ఉంటుందండి. పిల్లల్లో ఉన్న హ్యాపీ ఏంటంటే, ఎంత కష్టపడ్డా వాళ్ళు వచ్చి నవ్వితే, వాళ్ళు వచ్చి పలకరించినా, వాళ్ళు వచ్చి ముద్దాడినా, వాళ్ళు మన దగ్గరికి వస్తే ఆ ఆనందం కన్నా వాళ్ళు సంపాదించే ఆనందం ఎక్కడ ఉంటుందండి? దేవుడు ఇందుకైనా పెట్టిందని నిజం. ఈ లోకంలో నువ్వు అనుభవించడానికి 10 రోజులు ప్రశాంతంగా ఉంటావు, 11వ రోజు నీ పిల్లలు గుర్తున్నారు. మీ పిల్లలతో 10 రోజులు పెరిగిన తర్వాత వాళ్ళు 10 రోజులు ఊరికి పంపించండి. రోజు ఇంటికాడ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఆదివారం వచ్చిందంటే గొడవ చేద్దామని తిట్టుకుంటాం, మళ్ళీ ఎప్పుడు సోమవారం వచ్చింది ఇటు బడికి పంపిద్దామని. సరే ఈ సెలవులు వచ్చినాయి కదా అని ఎండాకాలం సెలవులో 10 రోజులు ఊరికి పంపించారనుకోండి, ఉదయం ఫోను, మధ్యాహ్నం ఫోను, సాయంత్రం ఫోను వాడి కోసం. ఏం చేస్తున్నాడు? తిన్నాడా లేదా, ఉన్నాడా లేదా, ఆడుకుంటున్నాడా లేదా, ఎప్పుడు పంపిస్తావు? ఆ అమ్మమ్మల దగ్గరికి, నాయనమ్మల దగ్గర పంపించిన వాళ్ళు ఈ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటారు, లేదా వీడియో కాల్ చేసి మాట్లాడుతుంటారు. ఆ ప్రేమ ఎలా ఉంటుంది తెలుసా? రోజుకి పెరిగితే కానీ దక్కదండి. ఇదే ప్రేమను దేవుడు చూపిస్తూ అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాము నువ్వు ఎంత ప్రేమించావు కదా నీ బిడ్డని, ఎంత గొప్పగా చూసుకున్నావు కదా, ఆ బిడ్డను నాకు ఇస్తావా అని అడిగాడు. అంటే ఇప్పుడు పరీక్ష ఎలా వచ్చింది? నేను ఎక్కువ నీకు బిడ్డ ఎక్కువ అని అడిగాడు ఇప్పుడు దేవుడు. డైరెక్ట్గా చెప్పకుండా ఏమని అడిగాడు? నేను కావాలా నీకు కుమారుడు కావాలి, ఎవరు కావాలి తేల్చుకో అన్నాడు. అప్పుడు ఏం చేస్తామండి? అప్పుడప్పుడు అంటుంటారు తల్లా పెళ్ళామా అని. కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత భార్య అంటాడు నేను కావాలా మేము కావాలో తేల్చుకో అన్నాడు. ఏం చేయాలి? పాపం వచ్చినప్పుడు అంటుంటారు కొంతమంది, అనమాకన్నాము ఎప్పుడు కూడా భర్తను పెట్టి పరీక్షలు అవుతాయి. ఇలాంటి అమ్మాయేమో చిన్నప్పటి నుంచి పెంచుకొని పెద్ద చేసింది,
నేనేమో ఈ మధ్యలో వచ్చాను, నీలో సగభాగాన్ని నేను అంటది, నేను సగభాగం అయితే నేను కావాలా మిమ్మ కావాలా తేల్చుకోండి, ఏం కావాలంటాడు, ఇద్దరు కావాలంటాడు. ఇద్దరు కావాలంటే ఏమంటారు తెలుసండి కొంతమంది, నేను కావాలో కాదు. అప్పుడు ఈమెకి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టినాక వాళ్ళ పిల్లల ఏమో కోడలు వచ్చిన తర్వాత అడిగింది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు ఎలా ఉంటుందండి? అత్త ఇంటి కోడలే అంటారు కదా పెద్దలు. నువ్వు కూడా అత్త స్థాయికి వచ్చినప్పుడు నీ కోడలు కూడా నీ ముందు ఎలా అడిగింది అనుకోండి, ఆ బాధ ఏంటో, ఆ పెయిన్ ఏంటో, ఆ ఇబ్బంది ఏంటో అప్పుడు నీకు అర్థమైంది. ఈ అబ్రహాం కూడా దేవుడు అది అడిగాడు, నేను కావాలా పిల్లాడు కావాలని, నా కోసం నేను కావాలా నీకు బిడ్డ కావాలా అంటే బిడ్డను నా కోసం బలిస్తావా అని అడిగాడు. అంటే అర్థం ఏంటి? నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా బిడ్డను ఎక్కువ ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అప్పుడు అబ్రహాం నేను తీర్మానం తీసుకున్నాడు. మనం అయితే ఏమంటాం తెలుసండి, అసలు ఇదేంటిది, ఇదేం దేవుడివి, నువ్వేం దేవుడివి, నీకు కావాలంటే గొర్రెని అడిగిస్తాను, ఓ మేకను అడిగిస్తాను, లేకపోతే జంతువులు ఎన్ని కావాలని చెప్పి అన్నింటిని బలిస్తాను, నా కన్న కొడుకుని నువ్వు బలి అడిగావంటే, నువ్వు ఇచ్చిన బిడ్డనే నువ్వు బలి అడిగావంటే నువ్వు దేవుడివేనా అని అంటారు. నువ్వు అసలు దేవుడివేనా? నువ్వు నరరూప రాక్షసుడువా, లేకపోతే దేవుళ్ళలో రాక్షస దేవుడువా అని అడిగే ప్రశ్న కూడా ఉండొచ్చు. ప్రేమగా పెంచుకుంటున్న ఈ బిడ్డని, పెంచి పెద్ద చేసుకుంటున్న ఈ బిడ్డని బలి అడిగావంటే నువ్వు అసలు దేవుడివేనా అని అంటారు. కానీ దేవుడు అడిగాడు, దేవుడు నా బిడ్డను బలి అడిగాడు, హ్యాపీగా ఫీల్ అవుతున్నాడండి. దేవుడు నా బిడ్డను బలి అడిగాడని హ్యాపీగా తీసుకెళ్ళిపోయాడు, కొండ మీద తీసుకెళ్ళిపోయాడు, కట్టెలన్నీ పేరు చేశాడు, కాళ్ళు చేతులు కట్టేశాడు, కట్టెల మీద పేరు చేశాడు, కత్తి తీసుకొని నరకడానికి రెడీ అయిపోయాడు. ఇంత ప్రేమ ఉంది అబ్రహాము నేనంటే నీకు, ఎంత గొప్పవాడు. దేవుడి కోసం ఏం చేయడానికి సిద్ధపడ్డాడండి? కన్న బిడ్డను కూడా బలివ్వటానికి సిద్ధపడ్డ భక్తుడండి. మనలో ఏమైనా ఉంటుందా? మనం ఏమైనా చేయగలవు? దేవుడు నువ్వేం చేస్తున్నావు దేవుడికి, నువ్వేం ఇచ్చావు దేవుడికి, నువ్వేం చేస్తున్నావు దేవుడికి, నువ్వెంత చేయగలవు దేవుడికి ఆలోచించండి. మన భక్తిని కనపరుచుకోవాలంటే ఏం చేయాలండి? అప్పుడప్పుడు అంటుంటారు, అమ్మ నేను మంచిగా అనిపించుకోవాలంటే ఏం చేయాలి చెప్పమ్మా అని అంటారండి. కొంతమంది పిల్లల్ని తల్లిదండ్రులు నమ్మరు, ఏం చెప్పినా నమ్మరు. వాడు చిన్నప్పటి నుంచి చెడ్డ స్వభావంలో ఉంటాడు, చిన్నప్పటి నుంచి చెడ్డవాడుగా తిరుగుతుంటాడు. ఎన్ని చెప్పినా మారకపోతే తల్లిదండ్రులు, అమ్మ నేను మంచిగా అనిపించుకోవాలంటే ఏం చేయాలి చెప్పమ్మా అంటుంటాడు. దేవుడు కూడా నువ్వు దేవుడు మెచ్చుకునేటట్టు ఉండాలంటే నువ్వు దేవుడి కోసం ఏం చేసావని అడుగుతున్నాడు. ఏం చేయగలవు? ఓ మీటింగ్ పెట్టాడు దేవుడు మన ముందు, చేయండి విజయవంతంగా. పాటలు పాడటానికి ఎంతమంది నిలబడగలరు, పని చేయడానికి ఎంతమంది నిలబడగలరు, పాంప్లెట్లు పోస్టర్లు వేయడానికి ఎంతమంది నిలబడగలరు, ఎన్ని రాత్రులు ప్రయాణం చేయగలరు, ఎన్ని రాత్రులు పని చేయగలరు, ఎన్ని రోజులు సెలవు పెట్టగలరు, ఎంత చేయగలరు మీ ముందు ఉన్నప్పుడు ఓపిక ఎంత చేద్దాం అండి. చేయడానికి కష్టపడ్డ భక్తులందరూ వాళ్ళ పేర్లు రాశారంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా కష్టపడ్డారు, బాధతో చేయలేదండి. అబ్రహాము మనసులో కనుక్కు బాధపడుతూ చేయలేదు, ఇష్టపూర్వకంగా దేవుడికి. అంటే దేవుడు పైకి చూస్తాడా లోపల చూస్తాడా? అంతరంగాన్ని చూశాడండి. అందుకనే అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి అర్పించాడు అన్నాడా, అర్పిస్తానికి సిద్ధపడ్డాడు అన్నాడా? అప్పుడు ముందు లోపల హృదయంలో ఇచ్చేద్దామని నిర్ణయించేసుకున్నాడు. ఇచ్చేద్దామని నిర్ణయించుకున్న మనసును చూసి దేవుడు నువ్వు ఇవ్వగల సమర్థుడు నాకు తెలుసులే, ముందు క్రియరూపంలో రావద్దు, మనసులోనే అర్థమైపోయిందని చంపే డైరెక్ట్ ఆపేసాడండి. గొప్ప మనసు అండి దేవుడు. అందుకని భక్తులను దేవుడు ఎన్నుకోవడంలో ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క చరిత్ర ఉందంటే ఆ చరిత్రను మనకి ఎందుకు రాయించాడు తెలుసా? నీవు కూడా అలా భక్తుడిగా బాగా పనిచేయి, అలా దేవుడి కోసం నిలబడు, అలా కష్టపడు అని అన్నాడు. ఆ కష్టం నీలో ఎంత ఉందో చూడాలని దేవుడికి ఆశ. అంతెందుకంటే చివరి మాట చూసుకున్న సమయం లేదు. యేసుక్రీస్తు అంతటి వాడిని కూడా నిలబెట్టి యేసుప్రభుతో కూడా అంటున్నాడండి దేవుడు. యేసుప్రభుని కూడా అంటే యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి ఏమంటున్నాడు. కాబట్టి ఆయన ఈ లోకంలోకి ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. దేవుడు అంటాడు, బలి అర్పణ నువ్వు కోరలేదు తండ్రి, నేను బతుకుండగా ఈ శరీరం నాకు ఇచ్చావు, ఈ శరీరంలో నేను బతకడానికి ఒక అవకాశం ఇచ్చావు, ఈ శరీరంలో ఆత్మను నాలోకి ప్రవేశపెట్టావు, నన్ను అనేవాడిని ఈ శరీరం నుంచి నడిపిస్తున్నావు, దాన్ని తిప్పిస్తున్నావు, ఇది ఈ శరీరాన్ని బ్రతికించి నడిపిస్తున్నావు కనుక ఈ శరీరం నాకు అమర్చితివి. అప్పుడు నేనేం చేయాలి? దీన్ని చదువు. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ ఇష్టం నీ ఇష్టం నీ ఇష్టం. చూడండి ఎంత మంచి మాట, నీ ఇష్టం నెరవేర్చడానికి నేను వచ్చాను. మరి నువ్వెందుకు వచ్చావు? కోళ్ళన్నీ తినేయడానికి వచ్చావా? మేకలన్నీ మేసేయడానికి వచ్చావా? కనపడ్డ స్వీట్లన్నీ నీయనా?
ఎన్ని తినుంటావండి? పుట్టినప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని కోళ్ళు తినుంటావు? ఇప్పటికి ఎన్ని చెరువులు నీళ్ళు తాగుంటావు? ఎన్ని పేపాలు, ఎన్ని డ్రమ్ములు, ఎన్ని ఈ భూమి మీద ఎన్ని తినేసి ఉంటావు? ఎందుకోసం ఇచ్చాడంటే నీ ఇష్టాన్ని కాదని నెరవేర్చుకోవడానికి దేవుడు ఇచ్చింది. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి నీకు శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరాన్ని ఆయన కొరకు ఇచ్చాడు, నీ కోసం కాదు. పాట పాడుతున్నాడు మన ఈ మధ్య ఆటో ఎక్కి అన్నాడు, నేను పుట్టింది నీ కోసం అని పెట్టాడు ఒక పాట. ఆ పాట పాడుతుంటే మాట్లాడుతుంది, బట్టలు కట్టింది నీకోసమే, లంగా వేసింది నీకోసమే, జాకెట్ వేసుకుంది నీకోసమే, చీర కట్టుకుంది నీకోసమే అంటుందండి. అసలు ఏం పాటలండి. ప్రతి పాట డబల్ మీనింగ్ మైండ్తో పెట్టుకుని లోకంలో తప్పుడు ఆలోచనలో తీసుకెళ్లే పాటలు రాస్తున్నారు రచయితలు. వాళ్ళు గొప్ప గొప్పలను వాళ్ళు ఆస్కార్ అవార్డులు. మళ్ళా అంటే తప్పుడు ఆలోచనలో తీసుకెళ్లే కవిత్వం రాసిన వ్యక్తికి, తప్పుడు మనస్తత్వంలో నడిపించే మనిషికి ఆస్కార్ అవార్డులా, పద్మశ్రీ బిరుదులా? మంచిని పైకెత్తిద్దాం, మనుషుల్లో మంచి నేర్పిద్దాం లేదండి. క్రైస్తవుల్లో పాట ఉందండి, మొక్కలను కుక్కలను ప్రేమించే మనిషి మనిషిని మనిషిగా చూడలేవా అని ఒక పాట ఉంది. మీరు విన్నారో లేదు ఆ పాట? నెట్లో కొట్టడం రేపు వచ్చింది. కుక్కల్ని మనిషి ప్రేమిస్తాడంట, మనిషిని మనిషిగా ప్రేమించే మనుషులు లేరండి లోకం. మొక్కల కోసం ఎంత కష్టపెడతాడో, కుక్కల కోసం ఎంత కష్టపడతారో అడుక్కునేవాడు ₹1 కూడా పెట్టలేదు. లోకంలో మనుషుల ప్రేమ ఎక్కడ ఉంది? దిగజారిపోయింది, పాడైపోయింది, పతనం అయిపోయింది. దేవుడు ఎంత ఇచ్చాడు. యేసుప్రభు అదే అంటాడు, నీవు నాకు ఒక శరీరం అమర్చితివి, నేను నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను. ఏం చేశాడు? ఎబ్రీ పత్రిక 5:7 చూడండి. ఈ శరీరాన్ని ధరించుకున్న రోజుల్లో యేసుప్రభు వారి గురించి మాట్లాడి యేసుప్రభు అంటున్నాడు, శరీరంలో ఉన్నప్పుడు యేసుప్రభు అంట మహారోధన, కన్నీళ్లు, తను మరణం నుండి రక్షించగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి, దేవుడంటే భయము భక్తి కలిగి ఉంటే అప్పుడు యేసుప్రభువును దేవుడు అంగీకరించాడు. నా బిడ్డ, నువ్వు నన్ను మంచోడి, నా కోసం పుట్టావు, నా కోసం పనిచేసావు, నా కోసం శ్రమను అనిపించావు, నా కోసం మొలకిరీటం పెట్టుకున్నావు, నా కోసం శ్రమను అనిపిస్తున్నావు, నా కోసం ఈ ప్రజలందరి పాపాలను నువ్వు మొయ్యముంటే నువ్వు మోస్తున్నావు, ఏ పాపం చేయని నీవు ఇంత భరిస్తున్నావు అంటే నా కోసం ఇంత చేసావు కాబట్టి నిన్ను నేను క్వాలిఫై చేస్తున్నాను, నిన్ను నేను అంగీకరిస్తున్నాను, నిన్ను నేను సెలెక్ట్ చేసుకున్నాను, నిన్ను నేను పరలోకానికి తీసుకెళ్ళిపోతానని అప్పుడు యేసుప్రభువుని దేవుడు అంగీకరించాడు. మరి మన గురించి లెక్క రాసుకుంటే మనం ఏ లెక్కలో ఉంటాం, ఏ జాబితాలో ఉంటాం చూడండి. ఎంత వెనకబడిపోయాం భక్తుల్లో. మన భక్తిని మనం క్యారీ చేసుకుంటే, ఈ భక్తులందరి భక్తి జీవితంలో మన భక్తిని తీసుకెళ్ళి ఆడ పెడితే ఏమాత్రం మార్పులు వస్తాయి మనం చెప్పండి? ఎన్ని మార్పులు రాగలిగిన భక్తిలో ఉన్నాం మనం ఆలోచించండి. భక్తుల జాబితాలో మనం ఉన్నాం అనుకుంటున్నాం, ఏదో ఆరాధనకు వచ్చేసాం, ఆయన కుమారుడు శరీరంలో ఆయన కుమారుడు రక్తంలో పాలు పంచేసుకున్నాం, మనం కూడా భక్తులమే అనుకుంటున్నాం. కానీ దేవుడికి నువ్వేం చేసావని దేవుడు అడిగితే సమాధానం ఏముంది? ఇదిగో నేను 2013లో మీటింగ్ పెట్టాం, 2015లో మీటింగ్ పెట్టాం, 2019లో మీటింగ్ పెట్టాం, ఇదిగో ఈ మధ్యకాలంలో 2021లో మీటింగ్ పెట్టాం, ఇప్పుడు 2025లో మీటింగ్ వచ్చింది. ఇది చేయబోతున్నాం, ఇలా చేసాం అలా చేసాం చెప్పుకోవడానికి ఉండాలి మనకు కూడా. చరిత్రలో నీకు కొన్ని పేజీలు అంటారు చాలామంది, ఈ చరిత్ర పుస్తకాలు నీకంటూ కొన్ని పేజీలు ఉన్నాయా అని అంటున్నాడు దేవుడు. ఆయన జీవగ్రంథంలో నీ పేరు కూడా ఉందా? ఆయన జీవగ్రంథంలో నీ పేరు రాసుకునే అంత చరిత్ర దేవుడు రాసుకోగలడా? నీ గురించి నువ్వు దేవుడి కోసం ఏం చేసావు అనేది ఉంచుకోగలడా? కొంతమంది నా పేరు వేయలేదని అడిగేవాళ్ళు, నన్ను పిలవలేదని అడిగేవాళ్ళు, నాకు చెప్పలేదని అడిగేవాళ్ళు. అలిగావంటే నువ్వు దేవుళ్ళు ఉన్నట్ట. దేవుడి కోసం చెప్పకుండా చేయండి, ఎన్ని చేస్తాడు. నువ్వు ఎన్ని చేస్తే, ఎంత చేస్తే నిన్ను గురించి లెక్క రాసుకునేది ఎవరు? దేవుడు అండి. చేయగల దేవుడు, సమర్థుడు కలిగిన దేవుడిని నమ్మాం మనం, జీవం గల దేవుణ్ణి నమ్మాం. లోకంలో దేవుణ్ణి నమ్మని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, దేవుణ్ణి నమ్మిన వారు కొద్ది మందే ఉన్నారు. ఆ కొద్ది మందిలో మీరున్నారు. మీరు దేవుడి కొరకు ఉన్న ప్రతినిధులు, దేవుని ప్రతినిధులు, మీరు దేవుని సాక్షులు, మీరు దేవుని కొరకు పుట్టిన వారు, మీరు దేవుని కొరకు చేసేవాళ్ళు. మీరు ఈ చేసేటువంటి మీరే దేవుని కొరకు చేస్తుంటే ఈ కార్యాలన్నింటినీ ఆకాశం నుంచి చూసిన దేవుడు మిమ్మల్ని బట్టి ఎంత సంతోషపడతాడండి. ఆ సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు పొందాలంటే మీరు ఏం చేయాలి? దేవుడి కోసం నువ్వేం చేసావు అనేది టాలీ చేసుకోండి. నీకంటూ దేవుని కొరకు ఏం చేస్తున్నావు అని ఒక నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు దేవుడు ఇష్టపడతాడు. చివరి మాట చూసి ముగించుకున్నాం చూడండి. దేవుని కోసం యేసుప్రభు అంతటా ఆయన ఎన్నో చేస్తే ఆయనే అంగీకరించబడిపోతే ఏమన్నాడు తెలుసా అండి? ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా ఏం కోరుకున్నాడు తెలుసా? భక్తులందరూ కూడా ఎంతో త్యాగం చేశారండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 37వ వచనం చూసి ముగించుకున్నాం.
రాళ్లతో కొట్టబడిరి. ఏం చేశారు? భక్తులుగా ఉన్నప్పుడు రాళ్లతో కొట్టబడిరి, రంపాలతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గాలతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని. చూడండి, దరిద్రులండి శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను కొండల మీదను గృహంలోను స్వరంగముల్లోను తిరుగులాడుచు సంచరించి. అలా బతికే వాళ్ళకి ఈ లోకం యోగ్యమైంది అంటే దేవుడు నమ్మిన వాళ్ళకి అన్ని బాధలైనా, అన్ని కష్టాలైనా, అన్ని నష్టాలైనా దేవుడు నమ్మితే మనం ఏమనుకుంటాం? దేవుడు నమ్మాం కాబట్టి సుఖంగా ఉండాలని దేవుడు కోరుకుంటాం. ఆయన అన్నాడు, నీ స్కిట్లో సుఖం లేదు నాన్న, నా కోసం కష్టమే ఉంది. ఇక్కడ కష్టపడ్డావా నిత్యజీవం ఉంది. 60-70 ఏళ్ళు కష్టపడు, 60-70 ఏళ్ళు నష్టాలు ఉండు, 60-70 ఏళ్ళు శ్రమలు అనుభవించు. ఈ 60-70 ఏళ్ళు బాధలే బాధలు నా కోసం ఎన్నైనా అనుభవించు. కోట్ల సంవత్సరాల సంతోషాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. ముగింపు లేని జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాను. ఎల్లలేని సామ్రాజ్యాన్ని నీకు వారసత్వం చేయబోతున్నాను. మహిమ కలిగినటువంటి లోకంలో నేను నాతో పాటు ఉంచుకోగలుగుతున్నాను. ఆది అంతం లేని లోకంలో ఉండిపోబోతున్నాను. నిత్యం ఉండే లోకంలో ఉండిపోబోతున్నావు. అన్ని వేల కోట్ల సంవత్సరాలు నువ్వు ఆనందంగా ఉండాలంటే ఆఫ్టర్ 60-70 సంవత్సరాలు భూమి మీద సూర్యుడిని చుట్టూ తిరిగే, భూమి తిరిగే 24 గంటల రోజుల్లో కొద్ది సంవత్సరాలు 60-70 సంవత్సరాలు. ఈ 60-70 ఏళ్ళు గడిచిపోయి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయి, గడిచే దినాలు కొద్దిగా ఉన్నాయి. ఆ కొద్ది దినాలు ఇంకొంచెం ఓర్చుకో. కొంచెంలో నమ్మకం ఉన్నవాడు అధికమైన వాటి మీద అధికారం అవుతాడు. కొంచెం ఓర్చుకో, అంత దానితో. కనుక దేవుణ్ణి నమ్మాం కష్టం ఏంటి, దేవుణ్ణి నమ్మాం నష్టం ఏంటి, దేవుణ్ణి నమ్మాం రోగాలేంటి, దేవుణ్ణి నమ్మాం బాధలేంటి, దేవుణ్ణి నమ్మాం ఇదేంటి అని అనకండి. దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడో, ఏ విధంగా నిలబెట్టుకుంటాడో, ఆయన పనిలో నువ్వు ఎలా ఉండాలో, ఏ స్థితిలో ఉన్నా నీకు చేతనైన వాటి పని చేయి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో నీకు నచ్చిన పని, నీకు చేతనైన, నీ చేతికి వచ్చిన ఏ పని అయితే చేయగలవు అది చెయ్యి. దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. నీకంటూ దేవుడు కొన్ని పేజీలు తన గ్రంథంలో రాసుకుంటాడు. కనుక ఆయనకు నచ్చినట్టుగా బ్రతుకుదాం, ఆయన నచ్చిన విధంగా చేద్దాం, ఆయన కోసం పుడుకొలకు పడదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. ఉద్యోగం లేని మా తండ్రి నీకు వందనాలు ఆయన. దేవా, నువ్వు మా కోసం ఎన్నో చేసావు. నువ్వు చేసినవి తలంచుకుంటే, నువ్వు చేసినవి రాస్తే ఈ ఆకాశ మహాకాశాలే పట్టజాలన్న విషయాలు ఉన్నాయి తండ్రి. కానీ తండ్రి, నీకోసం భక్తులుగా మేమంటూ కొన్ని చేయటానికి, మాకంటూ జీవగ్రంథంలో కొన్ని పేర్లు పేజీలు ఉండటానికి అవకాశం ఉన్నదండి. మా ముందు బలమైన కార్యం కలిగిన పని ఉంది. ఆ పనిని పూర్తి చేసుకోవడానికి తగిన శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి. నమ్మకంగా ముందు సాగే యోగ్యతను మాకు దయచి బలమైన కార్యాలు జరిగించే బిడలమని చరిత్రలో మాకంటూ నీ నామ గణతకే వాయబడే పేర్లు కలిగినటువంటి జీవగ్రంథంలో లిఖితపడినటువంటి పరిస్థితులు మాకు తెచ్చిస్తాయి. నీ పనిని పూర్తి చేయగలిగే శక్తిని దయచి. అందరైతే తండ్రి ఈ పని నిమిత్తం పరిచయం నిమిత్తం కష్టపడాలనుకుంటున్నారు వారందరికీ పూర్ణ ఆనందంలో, పూర్ణ ఆవేశంలో, పూర్ణ శక్తిని, పూర్ణ బలంలో దయచేసి నిరంతరం నీ సేవను నిలబెట్టి నడిపిస్తున్నారు. భవిష్యత్తు మీరే మాకు అండగా తోడుకొని నడిపిస్తారని మా ప్రియుడు, మా ప్రభువు, మా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి.